సంతోషకరమైన విషయం ఎవరంటే దీనికి ఒక టైటిల్ పెట్టారు దేవరవారు, చాలా అద్భుతం. స్వైరాలాపం అని పెట్టారు. ఈ అన్నమాచార్యులు ఈ కీర్తనలు రాయడానికి దోహదం చేసింది ఆళ్వారు. ఆళ్వారే కనుక లేకపోతే తిరువేంకటముడియాను లేరనే చెప్పాలి. మా తాతగారంటే సాక్షాత్తు దైవమే. వారంటే మిగతా వాళ్ళకి భయం, వారికి మా తాతగారంటే భయం. మా తాతగారు ఏమనేవారు కాదు. 1998 అప్పటికి నాకు 47-48 సంవత్సరాలు అయిపోయింది. అప్పటిదాకా పెద్ద ప్రవృత్తి లేదు దాసుడికి. వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీ వరకు కిలోమీటర్ దూరం పైగా నడిచి వచ్చేవారు. మేమంతా చాలా ఆశ్చర్యంగా చూసేవారు. ఒక ఈ డిసిప్లిన్డ్ సైనికులు నడుస్తారు చూడండి, అదేలాగే నడిచేవారు రోడ్డు మీద. వారిద్దరు చిత్రంగా చూసేవారు అందరూ కూడా. జీవితం అంత సిస్టమేటిక్గా నడిపారు మహానుభావులు. ఇటువంటి మహానుభావుల యొక్క వ్యక్తిత్వాలను చూసి వారి చరిత్రను తెలుసుకుంటే మనకి వినేవాళ్ళకు కూడా ప్రేరణ కలుగుతుంది. స్వామి భక్తామృతం ప్రేక్షకులందరికీ మళ్ళీ సుస్వాగతము. ఇంకొక స్వైరాలాప కార్యక్రమంలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈనాడు మనకు సౌభాగ్యదాయకమైన నాడు అని చెప్పవచ్చును. ఎందుకంటే మనతో పాటు ఈరోజు శ్రీమాన్ శ్రీ ఉవే ఈయుణ్ణి సింగరాచార్య స్వామివారు వేంచేసి ఉన్నారు. నరసాపురంలో ఇప్పుడు వేంచేసి ఉన్న మన స్వామి వారి గురించి ఎంతో తెలుసుకోవాలి అనే ఆతృతతో ఇక్కడ దాసుడైతే ఉన్నాను. నరసాపురం గురించి, స్వామివారి పూర్వజుల గురించి, స్వామివారి గురించి ఎన్నో విషయాలు మనము తెలుసుకోబోతున్నాము. స్వామి, అడియన్ రామానుజదాసన్. నో యువర్ విద్వాన్ అని ఆంగ్లంలో ఈ కార్యక్రమానికి పేరు పెట్టాం స్వామి. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విద్వాంసులుగా, ప్రచారకులుగా ఎన్నో కైంకర్యాలు చేసేవాళ్లను అందరికీ కూడా పరిచయం చేసి పెట్టాలి అనేది దాసుల యొక్క అభిప్రాయము. ఆ రీతిలోనే ఇది ప్రారంభమైనది. తమిళంలో చాలామంది ఉపన్యాసకులతో, విద్వాంసులతో ఇలా ఒక కార్యక్రమం చేశాము. ఇప్పుడే ఇటీవల తెలుగులో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించాము. దాంట్లో భాగంగా భద్రాచలం స్థలశాయి స్వామి, మురళీకృష్ణమాచార్య స్వామి వారితో 2 కార్యక్రమాలు జరిగాయి. మా కార్యక్రమానికి వేంచేసిన దేవర వారికి సాష్టాంగ ప్రణామాన్ని ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను స్వామి. దేవర వారు మొదట నరసాపురం, అక్కడుండే ఉడయవర్ల సన్నిధి, దాని గురించి మొదట తెలిపి అలా దాసుని అనుగ్రహించాలని ప్రార్థించుకుంటున్నాను. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ముందుగా దేవరవారికి అభినందనపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు దాసుడు సమర్పించుకోవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక చాలా చక్కని కార్యక్రమం. ఇది పెద్దలందరూ కూడా ఆశపడిన చేసిన కార్యక్రమం. మహర్షులు మనకి పురాణాలు, ఇతిహాసాలు అందించారు. ఎందుకు అందించారు అంటే ఆయా మహాపురుషుల యొక్క చరిత్రలు మనకి తెలియజెప్పి తద్వారా మనం నడుచుకోవలసినటువంటి దారిని, గమ్యాన్ని తెలియజేయడం కోసమే ఆ మహానుభావులు ఇటువంటి చరిత్రలని, పురాణాలన్నింటినీ కూడా అందించారు. ఆ విధంగానే సమకాలీనంలో మన జీవించిన ఈ కాలంలో మన ముందే తిరిగేటటువంటి మరి ఆ జంగమశ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషిణామని పెద్దల సూక్తి, అది సామాన్యమైన విషయం కాదు. అటువంటి మహానుభావులుగా ఉండేటువంటి వారిని ఆహ్వానించి దేవరవారి ఈ విధమైనటువంటి అమూల్యమైన సమాచారాన్ని వారి ద్వారా సేకరించి లోకానికి అంతటికీ కూడా
మరి అందజేస్తున్నారంటే మీరు చేసేటటువంటి కృషి సర్వదా శ్లాఘ్యం. అయితే నేను అంతటి వాడిని కాదు. కాకపోతే మా తెలిసినటువంటి నేను దీన్ని ఒప్పుకోవడానికి కారణం ఉంది. ఎవరైనా అడగచ్చు, ఏమయ్యా నీది అంత గొప్పతనం ఉందా నీకు, స్వామివారు అడిగితే మాత్రం నువ్వు వచ్చి చెప్తానని చెప్పడం ఏమిటని అనొచ్చు. వాస్తవమే, నా విషయం వరకు అది వాస్తవమే. కానీ మా తాతగారు ఉన్నారు, మా నాయనగారు ఉన్నారు, మా కుటుంబం గురించినటువంటి చారిత్రకమైన ఒక నేపథ్యం ఉన్నది. దాని గురించి గానం చేయడం కంటే ఇంకొక కర్తవ్యం ఏమున్నది కనుక, అంతకంటే జన్మకు సార్థకత ఏముంటుంది కనుక, అందువల్ల ఆ దృష్టిలో దేవరవారి ఆజ్ఞను కాదనలేకపోవడం ఒకటి, పెద్దల యొక్క పుణ్యశ్లోక కీర్తనం ఒక అంతకంటే కావలసిందే ఉంది అనే దృష్టితో దాసుని ఆజ్ఞ స్వామి, దాసుని ప్రార్థన అంతే, అది ఒప్పుకోవడం జరిగింది స్వామి. అంతకంటే ఇంకొక విషయం నాకు చాలా సంతోషకరమైన విషయం ఎవరంటే, దీనికి ఒక టైటిల్ పెట్టారు దేవరవారు, చాలా అద్భుతం. స్వైరాలాపం అని పెట్టారు. ఈ స్వైరాలాప పదం మనకి దినచర్య స్తోత్రంలో కనిపిస్తుంది. బహుశా నేను దాన్ని చూసి దేవరవారు ఏదైనా దీన్ని కాయిన్ చేశారేమో నాకైతే తెలియదు. కానీ స్వైరాలాపై శుభై శ్రోతృనని మహానుభావుల యొక్క వాక్కులను మనం అనువదించినా అది అది ఆ విధంగా మరి శుభకరంగానే ఉంటాయి. వినేవారికి మరి అది చాలా ఆనందాన్ని కలిగించేవిగానే ఉంటాయి. రామాయణంలో చెప్తాడు, మధురాలాప కిమాహ మమ భామిని. ఇక్కడ మన పూర్వాచార్యులు వ్యాఖ్యానం చేస్తూ మధురాలాప, మధుర అంటే రూపం మధురమైనది, ఆలాపం మధురమైనది అని సామాన్యంగా ఒక అర్థాన్ని చెప్పి, అంతకంటే కూడా విలక్షణంగా ఒక అర్థాన్ని పెద్దలు సాగిస్తారు మనకి. ఆమె మాట్లాడితే మధురం, ఆమె మాట్లాడిన వాటలను అనువదించిన మధురం, ఆలాపం చేసిన మధురం. అంటే ఆ వాక్కుల్లో ఎంతో మాధుర్యం ఉంటే కానీ ఆ విధంగా వారి చరిత్రలు, పెద్దల యొక్క చరిత్రలు అటువంటివి. వారి చరిత్రల్ని మనం ఆలాపన చేయడం కూడా మధురమైనటువంటిది. దేవరవారు అడిగారు మా వంశం గురించి చెప్పమని. మాది ఈయుణ్ణి వంశం, భారద్వాజ గోత్రం. ఈ ఈయుణ్ణి వంశం గురించినటువంటి చరిత్ర మనకి ప్రారంభంలో మనకి భగవద్ రామానుజుల వారు 74 మంది సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు. సమకాలంలోనే ఏర్పాటు చేసి సంప్రదాయ ప్రచారం కోసం ఆసేతు హిమాచలం వెళ్ళి ప్రచారం చేయవలసిందిగా తమ శిష్యుల్లో ఉండేటువంటి 74 మందిని యోగ్యులుగా గుర్తించి వారిని నియమించారు అని మనకి భగవద్ రామానుజ చరిత్ర తెలుపుతూ ఉన్నది. అటువంటి ఆ 74 మందిలో ఈయుణ్ణి ఆండాన్, ఈయుణ్ణి ఆళ్వాన్, ఈ విధంగా ఉండేటువంటి వారు కూడా ఉన్నారని ఆ క్రమం మనకి ఆ సింహాసనాధిపతుల వివరం చూస్తే మనకి తెలుస్తుంది. అటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వారు మా పూర్వీకులంతా కూడా. ఆ విధంగానే మనకి ఈడు వ్యాఖ్యానం నంబిళ్ళై అనుగ్రహించినటువంటి వడకు తిరువేది పిళ్ళై వేయించేపు చేసినటువంటి ఈడు వ్యాఖ్యానం లోకంలో అంతా కూడా ప్రచారం కావడానికి మూలంగా ఉండేటటువంటి వారు మరి ఈయుడిని మాధవ పెరుమాళ్, తర్వాత పద్మనాభ పెరుమాళ్, ఈ విధంగా ఉండేటువంటి వారంతా కూడా మా వంశానికి చెందినటువంటి మహానుభావులు అని చెప్పుకోవడంలో మాకు ఒక విధంగా ఒక యోగ్యత, సత్తను కలిగించేటటువంటి విషయంగా దాసుడు భావిస్తున్నాడు. ఆ వంశం ఎప్పుడు మరి ఆ ప్రాంతంలో వదిలి దక్షిణ ప్రాంతంలో ఎన్నాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ఎప్పుడు ఈ కుటుంబాలు వచ్చాయి. ఈవిని వారు చాలామంది మన దక్షిణ ప్రాంతంలో కూడా, మన ద్రావిడ దేశంలో కూడా చాలా చోట్ల వ్యాపించి ఉన్నారు. అది ముఖ్యంగా విశేషం ఎవరంటే అన్నగరాచార్య స్వామి వారు ఒకసారి ఈయుని వంశానికి చెందినటువంటి వారు ఎవరో తెలియక వడగల్ పుండ్రాన్ని పెట్టుకుని వెళ్ళారట, స్వామివారిని సేవించడానికి వెళ్ళారట. వెళితే దండ సమర్పించినప్పుడు వారు అడిగారు, ఏమిటి గోత్రం, ఇంటి పేరు ఏమిటి అని అడిగారట. అడిగితే మాది ఈయుణ్ణి వంశం, భారద్వాజ గోత్రం. అప్పుడు ఈయుణ్ణి వంశంలో వడగల కానీ ఈచ్చంవాడిలో తెంగల్ కానీ లేదే అన్నట్టు. దాంతో అప్పటి నుంచి వారు ఎలా వచ్చిందో తెలియదు, వారు
మరి తెంగల్ పుండ్రంగా వారు మార్చుకున్నారు అని. ఆ విధంగా మరి పూర్వం నుంచి ఆ ప్రసిద్ధి చెందినటువంటి పెద్దలకి కీర్తికి పాత్రమైనటువంటి వంశం ఇది. వారు అంతర్వేదిపాలెం రావడానికి ముందుగా మాకు పెద్దలు చెప్పినటువంటి చరిత్రను ఆధారంగా చేసుకుని మనకి తెలిసిన విషయం ఏమిటంటే, తిరుపతి ప్రాంతంలో కొన్నాళ్ళు ఉండేవారట. అప్పుడు తుమ్మల చెరువు అని ఒక అగ్రహారం, తుమ్మల చెరువు, ఆ అగ్రహారంలో కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు అగ్రహారం చాలా ప్రసిద్ధమైనది. 20వ శతాబ్దంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా వైష్ణవ సంప్రదాయాన్ని, సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినటువంటి కేంద్రంగా అది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఎవరెవరు వినే ఉంటారనుకుంటాను. అది వైష్ణవ పత్రిక అని ఒక పత్రిక ప్రారంభించి సుమారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నడిపారు. ఆ విధంగానే పెంటపాడు వైష్ణవ సభలు అని జరిగేవి. మాకు అందరికీ కూడా ఒక కులపతులుగా చెప్పదగినటువంటి వారు మా నాయన గారికి మాతామహుడు కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామి వారిని పేరు. అన్నగరాచార్య స్వామి వారు కూడా వారు రామానుజ పత్రికలో వారిని గురించి చాలా గొప్పగా రాశారు. వారు ఆత్రేయ వంశస్థులు, ఆత్రేయ గోత్రానికి చెందినటువంటి వారు కిడాంబి వారు మహా విద్వాంసులు. వారి తండ్రి గారు విద్వాంసులే, వారి శ్రీ శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారి తండ్రి గారు మహావైయాకరణులు, చాలా గొప్ప అంటే పండిత వంశం. మంచిది. ఆ గోపాలకృష్ణమాచార్య స్వామి వారు మాకు కులపతులు. అటువంటి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు ఆ ప్రాంతంలో ఉండడం, ఆ కుటుంబాలని ఆ ప్రాంతంలో ఉండడమో ఏమో తెలియదు. పెంటపాడు ప్రాంతానికి వారు వచ్చి చేరినట్టు తెలిసింది మా వంశం వారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా అక్కడ అగ్రహారాలు, ఆదాయాలు, మంచి చెడ్డలు ఇవన్నీ కూడా క్రమంగా కాలక్రమేణా తగ్గడంతో అంతర్వేదిపాలెనికి నేరుగా రాకుండా అంతర్వేదిపాలెనికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో గుడిమెళ్ళంక అని ఒకటి ఉండేది. అది చిన్న చిన్న అగ్రహారాలు, ఇవన్నీ కూడా గ్రామాలు. అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడి నుంచి అంతర్వేదిపాలెం వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికి నా నుంచి లెక్క పెట్టినట్టయితే ఒక 7 తరాల ముందు వారు, మా కుటుంబం వారు అంతర్వేదిపాలెం వచ్చి అక్కడ స్థిరపడినట్టుగా తెలుస్తున్నది. ఇది మా కుటుంబానికి సంబంధించిన వలస క్రమం. ఇది మన తమిళ దేశానికి చెందిన వారైనా కాలక్రమేణా సంప్రదాయ ప్రచారం కోసం అయితేనేమి లేదు, పూర్వం ఈ జమీందారులు వారు పండితులుగా ఉండేటువంటి వారిని ఆహ్వానించి వారికి అగ్రహారాధులు ఇవ్వడం, మాన్యాలు ఇవ్వడం ఇలా జరిగింది. ఆ విధంగా పెంటపాడులో కూడా ఆ విధంగా కొంత భూములు అవి కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి జమీందారులు ఇచ్చిన కారణం చేత ఆ ప్రాంతానికి రావడం ఇంత జరిగి అంతర్వేదిపాలెనికి సుమారుగా 1700 ఆ ప్రాంతంలో వచ్చారు. 1700 ఆ ప్రాంతాన్ని అంతర్వేదిపాలెం. దీంట్లో ఒక శాఖ, ఒక కుటుంబం వారు ఎవరంటే ఆ తూర్పుగోదావరి అంతర్వేదిపాలెం కానీ, ఈ గుడిమెళ్ళంక అనే ప్రాంతం కానీ, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి చిరతపూడి అని ఒక గ్రామం, చిరుతపూడి, అది కూడా తూర్పుగోదావరి జిల్లాలోదే. అక్కడికి కొన్ని కుటుంబాలు చేరాయి. అక్కడ కూడా కొన్ని కుటుంబాలు మైగ్రేట్ అయ్యాయి. అక్కడ ఉండేటువంటి వారు రామానుజాచార్య స్వామి వారిని పెద్దలు ఉండేవారు. ఇప్పుడు నేను చెప్పేది ఈ సంగతి ఎప్పుడంటే 1760 ఆ ప్రాంతం. అప్పటి నుంచి కొంత చరిత్ర మనకు కొంతవరకు తెలుసు. 1760 ఆ ప్రాంతం. గుడివెళ్ళంకలో కొన్ని కుటుంబాలు చేరాయి. అలాగే చిరుతపూడిలో కొన్ని కుటుంబాలు చేరాయి. ఈ గుడివెళ్ళంకలో చేరిన కుటుంబాలు అంతర్వేదిపాలెం వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఈయుణ్ణి వంశస్థులనే, అందరూ ఈయన వంశస్థులు, భారద్వాజ గోత్రులు, అందరూ కూడా. వారు ఆ చిరతపూడిలో ఉండేటువంటి వారు భారద్వాజ రామానుజాచార్య స్వామి వారిని పేరు. వారు చాలా నిష్ఠాగరిష్ఠులు, చాలా సంప్రదాయంలో అభినవేశం కలిగిన వారు, చక్కని సంప్రదాయ పాండిత్యం కలిగినటువంటి వారు. వారు దగ్గర నరసాపురంలో ఉండేటటువంటి ఈ నరసాపురం, అంతర్వేదిపాలెం, ఈ అవినాభావ సంబంధం ఉంది ఈ కుటుంబాలకి. నరసాపురంలో ప్రస్తుతం మరి అభినవ భూతపురిగా ప్రసిద్ధి చెంది భగవద్ రామానుజుల వారి అర్చామూర్తి వేంచేసి ఉండేటువంటి ఒకనొక దివ్యాలయం ఉంది. అది శ్రీపెరుంబుదూరుతో సమానమైనటువంటి గౌరవాన్ని
పెద్దలందరి చేత అది గౌరవించబడింది. ఎవరంటే చిన్నకలియన్ స్వామివారు, అన్నంగరాచార్య స్వామివారు, ఈ విధంగా వనమామల జీర స్వామివారు, వీరంతా కూడా వేయించేసి మంగళాశాసనం చేసినటువంటి దివ్యస్థలం అది. ఆ ఆలయం కట్టడానికి ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి మా పూర్వీకుల దోహదం ఉంది. అది దాసుడు ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం. అది 1750-60 ఆ ప్రాంతంలో జీవించేవారు భారద్వాజ రామానుజాచార్య స్వామి వారు. చాలా సంప్రదాయంలో సమర్థులు. వారి దగ్గర నరసాపురానికి చెందినటువంటి ఒకానొక ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే ఒక నాయుడు గారు, వారు మెడ్రాసులో పనిచేసేవారు. వారు దుబాసీగా పనిచేశారు. బాగా సెల్వాక్ ఉన్నవారు, బాగా పలుకుబడి ఉన్నటువంటి వారు. వారు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వచ్చి భారద్వాజ రామానుజాచార్య వారి దగ్గర ముముక్షుప్పటి కాలక్షేపం సేవించారు. సేవించిన తర్వాత ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజా ఉంది కదా, ఆచార్యాయ ప్రియంధనమాహృత్య, ఆచార్యులు మనకి అందులోకి మామూలు ఆచార్యులు కాదు, సంప్రదాయ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆచార్యులు. వారికి మనమేదో ఒక దక్షిణగా మనకు తోచిందేదో ఇవ్వడం కంటే వారికి అభిమతమైంది ఇది కైంకర్యం. అది కదా మరి, అభిమత కైంకర్యాన్ని చేస్తే కదా కైంకర్యం అవుతుంది. అడిగారు. ఆ సంప్రదాయం అంటే వారు అనుగ్రహించిన కాలక్షేపం ఫలించింది. భారద్వాజ రామానుజాచార్య స్వామివారు అనుగ్రహించిన కాలక్షేపం ఆచార్య కైంకర్యం కానివ్వండి, భగవత్ కైంకర్యం కానివ్వండి, మనకు తోచింది ఏదో చేయడం కాకుండా వారికి అభిమతమైన కైంకర్యం చేస్తేనే కైంకర్యం అవుతుందని మన సంప్రదాయం, మనలో పెద్దలు చెప్పేటువంటి అర్థం. బాగా వారు స్వామి దగ్గరికి వచ్చి, ఆ రామానుజాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, స్వామి ఆయన దాసుడు ఏదైనా సమర్పించాలని అనుకుంటున్నాడు, మరి ఏమి దేవరవారి అభిమతం ఏమిటి అని అడిగితే, నాయన నాకేం వద్దు, ఒకటి పని ఉంది మాత్రం చేసి పెడతావా అని అడిగారట. ఏమిటి చెప్పండి స్వామి. మనకి ఈ ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో నెల్లూరు తర్వాత సరైనటువంటి సంప్రదాయ సిద్ధంగా ఉండేటువంటి ఆలయాలు ఎక్కడా కనపడలేదు. శ్రీపెరుంబుదూరు తర్వాత జగదాచార్యుల వారి ఆలయం అయితే సంప్రదాయ సిద్ధంగా మనకు కనపడడం లేదు. నువ్వు ఇక్కడ నరసాపురంలో ఉంటున్నావు కాబట్టి, నువ్వు ఉండే చోటు అదే కాబట్టి, ఆ ప్రాంతంలో రామానుజుల వారి ఆలయ నిర్మాణం చేసి శ్రీపెరుంబుదూరు క్రమంలో అక్కడ జరిగేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో పద్ధతులు ఆ రకంగా జరిగేటట్టుగా నువ్వు చేయగలిగితే నాకు అడిగారు. కానీ అడిగింది చాలా పెద్ద కోరిక. అప్పుడు అంతలోని సామాన్యంగా ఏదో పొలం ఇమ్మంటే, ధనం ఇమ్మంటే ఏదో అడిగితే చేయొచ్చు, కానీ ఒక ఆలయం కట్టడం అంటే ఎంత కష్టం. అయినప్పటికీ వారు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో తమకు ఉండేటటువంటి ఆ పలుకుబడినంతా కూడా ఉపయోగించి అక్కడ అర్చామూర్తిని 6 నెలల పాటు శ్రీపెరుంబుదూరులో సహాసనంలో చేసి అక్కడ ఉండేటువంటి వారి పలుకుబడి ద్వారా అప్పట్లో అక్కడ తిరువారాధన అయ్యేటట్టుగా చేసి అక్కడి నుంచి చేసుకొచ్చి నరసాపురంలో ఆలయ నిర్మాణ ప్రతిష్ట అది కూడా జరిగిందట. ఇది 1770 ఆ ప్రాంతంలో జరిగింది. ఎవరెవరు నరసాపురానికి చేస్తే ఇవన్నీ కూడా మీరు చూసి మంగళాశాసనం చేసుకోవాలి అవన్నీ. అందువల్ల అక్కడ ఆ ప్రాంతం నుంచి, అందువల్ల నరసాపురంలో ఆలయ నిర్మాణానికి తద్వారా ఏమవుతుంది ఏంటంటే, ఈ మరి కొంత భగవద్ రామానుజ సంప్రదాయం అయితేనేమి, తెన్నాచార్య సంప్రదాయం అయితేనేమి చాలా మరి విరళమైపోయినటువంటి ఆ రోజుల్లో మళ్ళీ అది ఆ ప్రాంతంలో పుంజుకుని మళ్ళీ వ్యాప్తి చెందడానికి అవకాశం ఇచ్చింది భగవద్ రామానుజ ఆలయం. ఆ విధంగా మా పెద్దలు ఈ ప్రాంతంలో మన సిద్ధాంతం సంప్రదాయం భగవద్ రామానుజ సిద్ధాంతం తెన్నాచార్య సంప్రదాయం ప్రసారం కావడానికి దోహదపడింది మా కుటుంబం. ఆ తర్వాత ఒకే ప్రశ్న స్వామి, ఇప్పుడు దేవరవారు చెప్పేటప్పుడు అక్కడ అంటే ఇప్పుడు నరసాపురంలో వేంచేస్తున్న ఎంబెరమానార్లు శ్రీపెరుంబుదూరులో
స్వామివారి అంటే అక్కడ ఉండే ఎమిరమానార్లతో పాటు సహాసనంలో వేంచేపు చేసి అక్కడ తిరువారాధనలు ఓ 6 నెలల పాటు చేశారని ఒక లోక ప్రసిద్ధి ఉంది. లోక ప్రసిద్ధి అని అది అంతే. అప్పట్లో అంతటి పలుకుబడి. ఆచార్యులు చెప్పిన మాట మీద అంతటి నిష్ట, వారు అధికారం ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఆచార్యులు చెప్పారు మనం ఏవైనా సరే దీన్ని నిర్వహించాలి అనేటటువంటి నిష్ఠతో వారు చేశారు. వారి కుటుంబం వారే ఈనాటి పుప్పాల వారిని పేరు వారికి. వారి కుటుంబం పేరు పుప్పాల అని. పుప్పాల కుటుంబం పుప్పాల రమణప్ప నాయుడు గారు అని పేరు వారికి. ఆలయం కట్టించినటువంటి మహానుభావులు భాగవతోత్సవులు పుప్పాల రమణప్ప నాయుడు. దుబాసీగా మెడ్రాసులో ఉండేవారు. తర్వాత వారి కుటుంబం వారి ఈనాటికి కూడా ఎండోమెంట్లోకి వచ్చింది అది. తర్వాత ఎన్నో రకాలుగా ప్రోత్సహించి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ధనికుల్ని భూస్వాములందరినీ కూడా వాటికి అన్ని రకాల ఉత్సవాలకి కావాల్సినటువంటి ఇన్కమ్ వచ్చేటట్టుగా ల్యాండ్స్ అంతా కూడా వాటికి డొనేట్ చేయించి ఒక చక్కని వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేశారు, తీసుకొచ్చి. అంతేకాకుండా శ్రీరంగం నుంచి వాధోల కుటుంబానికి మొదలయాండాని కుటుంబానికి చెందినటువంటి వంశాన్ని తీసుకొచ్చి అక్కడ స్థానాచార్య అక్కడ ఉండే ప్రథమ తీర్థకారులుగా వారిని అక్కడ ఏర్పాటు చేసి ఇంత ఇదంతా కూడా కారణం ఈ భారద్వాజ రామానుజాచార్యుల వారే. వారికి ఇలా చేయాలి అనే సంగతి వారు చెప్పినటువంటి వారు వారి ఆచార్యులు కాక ఇంకెవరై ఉంటారు. అందుచేత అంత సంప్రదాయ సిద్ధమైన కుటుంబంగా మా కుటుంబం ఉండేది. పెద్దలు కూడా ఈ సంప్రదాయంలో ఈ పద్ధతిలో కూడా అంతటి ఆస్థ కలిగిన ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక 2-3 తరాలు కొంచెం తగ్గింది ఈ సంప్రదాయ ప్రచారం అది ఉండేటువంటి కొన్ని ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందుల వల్ల. మాకు మళ్ళీ ఈ కుటుంబానికి ఒక విధంగా తేజస్సు రావడానికి కాస్త మళ్ళీ మేమంతా కూడా ఒక సత్తా పొందడానికి కారణం మా పితామహులు శేషశృంగరాచార్య స్వామి వారు. వారికి తండ్రి గారు రంగరామానుజాచార్య స్వామి వారు, మా తాతగారు శేషశృంగరాచార్య స్వామి వారు, మళ్ళీ మా నాయనగారు రంగరామానుజాచార్య స్వామి వారు, మళ్ళీ దాసుడు అడహే సింగరాచార్యులు దాసుడు. ఇలా వరుసగా పేర్లు అలాగే వస్తున్నాయనుకోండి. సరే, మా శేషశృంగరాచార్య స్వామి వారిని గురించి చెప్పాలి, ఎందుకంటే చెప్పవలసిన అవసరం ఉంది. వారు క్రీస్తు శకం 1899లో అవతరించారు. 5వ సంవత్సరంలోనే తల్లిగారు పరమపదించారు. 14వ సంవత్సరంలోనే తండ్రి గారు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు వారిని వారి చిన్నతాతగారు ఉండేవారు రాఘవాచార్య స్వామి వారు, మాకు పరమాచార్యులు. మా తాతగారు మాకు ఆచార్యులు, వారికి ఆచార్యులు ఈ రాఘవాచార్య స్వామి వారు, వారికి పెంతాతగారు. వారు మంగళంబాడి అని ఎవరెవరు వినే ఉంటారు. ఎక్కడంటే మీకు సూడూరుపేట దగ్గర మంగళంబాడి అగ్రహారం చాలా ప్రసిద్ధమైనది. అన్నగరాచార్య స్వామి లాంటి వారు చాలామంది వేయించేశారు. మంగళంబాడి జీయరని పేరు కూడా అక్కడ శ్రీపెరుంబదూరులో జీరుగా అయ్యారు. అక్కడ ఉండేటువంటి స్వామి అక్కడ వేణుగోపాల స్వామి అక్కడ వేయించేసి ఉన్నారు. ఆ మంగళంబాడిలో ఉంటూ వారి రాఘవాచార్య స్వామి వారు తమ దగ్గరికి తీసుకుపోయారు. చిన్న కుర్రాడుగా ఉన్నాడు, తల్లి తండ్రి లేరుని. వెళ్ళిపోయిన తర్వాత వీరి తెలివితేటలు చూసి తిరుపతిలో సంస్కృత కళాశాల ఉండేది అప్పట్లో. నేను చెప్పడం 1915-17 ఆ ప్రాంతంలో అన్నమాట. అప్పుడు మంగళంబాడి నుంచి తీసుకెళ్ళి తిరుపతి కాలేజీలో చేర్చారు. తర్వాత వారు పరమపదించారు అనుకోండి 4-5 ఏళ్ళకి. మా తాతగారు తిరుపతి కాలేజీలో సాహిత్య శాస్త్రాన్ని, వ్యాకరణం, న్యాయం అంతా కూడా మన కపిస్థలం దేశికాచార్య స్వామి వారు, పురిసే కృష్ణమాచార్య స్వామి వారు, ఈ విధంగా ఉండేటువంటి పెద్దలంతా కూడా అక్కడ ఉపాధ్యాయులుగా ఉండేటువంటి సందర్భం. అప్పుడు వారి దగ్గర అధ్యయనం చేసి న్యాయం, వేదాలు, మన పురిసే కృష్ణమాచార్య స్వామి వారి దగ్గరే శ్రీభాష్యం, తర్వాత కపిస్థలం స్వామి వారు, ఆ విధంగానే మరి వంటి పెద్దల దగ్గర సాహిత్య శాస్త్రం, న్యాయం అంతా కూడా అధ్యయనం చేశారు. అయితే పాపం ఆరోగ్యం తక్కువ వారికి, మధ్యలో ఇలా బ్రేక్ వచ్చేది. అదే 20 సంవత్సరాల వరకు అక్కడే ఉండి తర్వాత మళ్ళీ అంతర్వేదిపాలెం వచ్చేసారు. వారేం పరీక్షలు ఏం పాస్ కాలేదు, పరీక్షలు ఏమైనా సర్టిఫికెట్స్ లేవు, కానీ అటువంటి వారికి ఏం సర్టిఫికెట్స్ అవసరం లేదు. అటువంటి అంతర్వేదిపాలెం వచ్చి అక్కడే మరి పూర్వీకులు సంపాదించినటువంటి కొద్దో గొప్ప
ఆస్తిని పెట్టుకుని అక్కడే అతి సామాన్యమైన జీవితాన్ని గడిపిన, ఏమీ కొరత చేయకుండా మరి సంప్రదాయ ప్రచారాన్ని చేసినటువంటి పెద్దలు, మహానుభావులు, పరమశాంతులు. మరి వారి పరమైకాంతులుగా జీవించినటువంటి వారు మనం సాక్షాత్తు నేను వారినే చూశాను నేను. అదే అంత దివ్య ప్రబంధాల మీద అయితేనేమి, శ్రీ భాష మరి సంస్కృత వేదాంతంలో అయితేనేమి, సాహిత్యంలో అయితేనేమి, వారు సాహిత్య పాఠం చెప్పడం అంటే వారే మా బంధువుల్లో వారే చెప్పగలరు అని అంతటి ప్రసిద్ధి చెందినటువంటి వారు. సాహిత్య పాఠం చెప్పడం అంటే ఊరికే అనుకుంటాం, సాహిత్య పాఠం చెప్పడం అంత తేలికైన విషయం ఏం కాదు. అది వ్యుత్పత్తి ఒక 2-3 కావ్యాలు దానికి సరిగ్గా తిరిగి వారి దగ్గర అధ్యయనం చేసిన వారికి చక్కని వ్యుత్పత్తి వచ్చేది. అందువల్ల ఆ విధంగా చక్కని సాహిత్యంలో కానీ, ఉభయ వేదాంతాల్లో కానీ చక్కని పాండిత్యం కలిగినటువంటి వారు. అన్నంగరాచార్య స్వామి వారికి చాలా ప్రీతిపాత్రులు. అన్నంగరాచార్య స్వామికి చాలా సన్నిహితులు. వారిద్దరి మధ్య సామాన్యంగా ఒక 15-20 రోజులకు ఒక మాట ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. అది వారు ఎప్పుడు వెళ్ళినా కానీ వారిని చాలా ఆదరంగా చూసేవారు. తర్వాత ఆ విధంగా వారు అక్కడే ఉండి ఉభయ వేదాంతాలని ప్రచారం చేస్తూ, మన పెద్దజీయర్ స్వామి వారు 1962 ఆ ప్రాంతంలో ఉభయ వేదాంత సభలు ప్రారంభించారు. మన ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారి పూర్వాశ్రమంలో పితామహులు పెద్దజీయర్ స్వామి వారు, తేకాం గోపాలాచార్య స్వామి వారు అని ఇద్దరు పెద్దలు ఉండేవారు. దేవరవారు వినే ఉంటారు. వారు ఉభయ వేదాంత సభలోని ప్రారంభించారు. విజయవాడలో జరిపేవారు. విజయవాడలో జరిపినటువంటి ఉభయ వేదాంత సభలు ప్రారంభించిన దగ్గర నుండి మా తాతగారు, మా ఆయన గారు సభల్లో ఉపన్యాసకులుగాను, తర్వాత మన భగవద్విషయ దానికి ఉపన్యాసాలకి అధ్యక్షులుగాను కూడా. అంటే దాసుడు విజ్ఞాపన చేసేది ఏమిటంటే, పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రసిద్ధులుగా ఉండేటువంటి మహానుభావుల అనుగ్రహానికి పాత్రమైనటువంటి కుటుంబం అది. అందులోకి మా తాతగా దానికి అంత ప్రసిద్ధి కావడానికి మా తాతగారి కారణం. అంతటి శాంతచిత్తులు, చాలా శాంతచిత్తులు. మరి నిగర్వి ఏ విధమైనటువంటి ద్రవ్యం మీద ఉద్దేశం లేనటువంటి వారు. అటువంటి వారి దగ్గర సంబంధం కలిగి ఉండడం అనేది దాసుడికి ఒక భాగ్యంగా దాసుడు భావిస్తున్నాడు. నడి స్వామి, ఇప్పుడు వారు చెప్పేటప్పుడు అక్కడ ఆ సమయంలో ఉండేటువంటి విద్వాంసులు అంటే ఇప్పుడు పెద్దజీయర్ స్వామి వారు, దాని తర్వాత తేకం గోపాలాచార్య స్వామి వారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు. వాళ్ళ గురించి కూడా కొంచెం తెలుపగలరు? పెద్దజీయర్ స్వామి వారి గురించి చెప్పేంత నాకు పరిచయం లేదు. అలాగే గోపాలాచార్య స్వామి వారితో కూడా నేను, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకున్న వాడిని, బయటికి వెళ్ళి ఇక్కడ హై స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి వెళ్ళిపోయాను. వారితో నాకు వేరేగా వ్యక్తిగతంగా ఉండేటటువంటి అభిలాషం మీద నేర్చుకున్నదే కానీ, నేను ఏదో డిగ్రీ చదువుకుని, ఎంఏ చదువుకుని, పిహెచ్డీ చేసి తిరుపతిలో దాసుడు ఉద్యోగం చేశాడు. అందువల్ల నేను మాటిమాటికి సభలకు వెళ్ళే అవకాశం కానీ, అప్పట్లో నిజానికి చెప్పాల్సి వస్తే ఆస్థ కానీ లేదు. సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి దాసుడికి దీంట్లో ప్రవేశం. అంతకుముందు ఏదో పెద్దల దగ్గర కాలక్షేపం సేవించిన. అయితే 1-2 సార్లు మాత్రం నేను పెద్దజీయర్ స్వామి వారిని సేవించాను. గోపాలాచార్య స్వామి వారిని కూడా సేవించకుండా సేవించాను. వారు చేసినటువంటి యజ్ఞాల్లో వాటిల్లో కూడా దాసుడు మరి దాంట్లో వాచి కైంకర్యం చేసుకునే అవకాశం కలిగింది. కానీ పెద్దజీయర్ స్వామి వారిని గురించి చెప్పేది ఏముంది, మనం కొత్తగా దాసుడు లాంటి వాడు చెప్పేది ఏముంది. వారు ఒక్కసారి మాత్రం నరసాపురం కోవిలికి వచ్చారు. నాకు జ్ఞాపకం ఉన్నది ఏమిటంటే, నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒకసారి నరసాపురం వచ్చారు. కోవిల్లో ఒక మీటింగ్ ఒకటి పెట్టారు. వారు 72 క్రతువు కొండ మీద 72లో క్రతువు చేశారు. సహస్ర హోమకొండ క్రతువు అని తిరుమల కొండ మీద చేశారు. దానికి ప్రిపరేటరీగా 4 చోట్లకి వెళుతూ ప్రచారం కోసం వెళ్ళారు. వచ్చినప్పుడు నరసాపురం కోవిలికి వచ్చారు. సాక్షాత్తుగా నేను అప్పుడే సేవించడం, నేను వారిని సేవించిన సందర్భం అదే. వారిని చాలా నిగర్వి, చాలా మహానుభావులు, చాలా మృదువుగా మాట్లాడేవారు. ఇది సరే, తేకం గోపాలాచార్య స్వామి వారి పాండిత్యం గురించి నేను చెప్పేటటువంటి యోగ్యత నాకు ఎక్కడుంది స్వామి, చెప్పండి.
అయితే వారిని సేవించాను. వారు భాగవత సప్తాహం చేశారు. పెద్దజీయర స్వామి వారు, గోపాలాచార్య స్వామి వారు 1976లో హైదరాబాదులో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భాగవత సప్తాహం అని ఒకటి చేశారు. భాగవత సప్తాహమే. అప్పుడు దాసుడు నేరుగా వెళ్ళి వారిద్దరినీ సేవించి వారి మంగళాశాసనాలతో దాంట్లో పారాయణ కైంకర్యం చేసుకున్నాడు. అది వారిద్దరితో నాకు ఉండేటటువంటి సాక్షాత్ సంబంధం. అది సో ఇప్పుడు అయితే దాసుడు అర్థం చేసుకున్నది ఏంటంటే, మీరు దేవర వారు చెప్పినట్లుగా అలా తరతరాలుగా ఒక్కో చోట అలా ఉంటూ చివరికి అంతర్వేది పాలనలో ఉన్నారు దేవరవారి పితామహులు. అక్కడి నుంచి తరువాత ఈ నరసాపురంకి రావటం, దేవరవారి తండ్రి గారి విషయాలు వాటిని అనుగ్రహించాలి. అది తర్వాత తాతగారు కేవలం ఈ కాలక్షేపాలే కాకుండా నరసాపురంలో జరిగేటటువంటి రామానుజుల వారి ఉత్సవాల్లో ఆ ఉత్సవాలకి మరి చాలా దాని పేరేంటే నారాయణ దివ్య ప్రబంధ పారాయణ కైంకర్యం అంటే ఉత్సవం జరిగేటప్పుడు కేవలం ఉత్సవం కాకుండా మన సంప్రదాయ సిద్ధంగా ఉండేటువంటి ఆలయాల్లో, కోవిల్లో ఇక మన వాహనోత్సవాలు జరిగినప్పటికీ ముఖ్యంగా దివ్య ప్రబంధ పారాయణ అనేటటువంటిది తప్పకుండా జరగాలి. బ్రహ్మోత్సవాల్లో అయితేనేమి, భగవద్రామానుజుల వారి ఉత్సవాల్లో అయితేనేమి జరగాలి అనేటటువంటిది మన పెద్దలంతా కూడా ఆశపడేటువంటి విషయం. దాంతోపాటుగా ఇది ఉభయ వేదాంతాలకు సంబంధించినటువంటి ప్రచారం పెద్దల్ని వెంచేపు చేసి తద్వారా వారి ద్వారా ప్రవచనాలు అవి చెప్పించి ఆ ప్రాంతంలో సంప్రదాయ ప్రచారం చెయ్యాలి. కాలక్షేపాల ద్వారా వారు చాలామంది శిష్యులకు వారు పంచ సంస్కారాలను ప్రదానం చేశారు. మా తాతగారు, మా నాన్నగారు కూడా కొన్ని వందల మందికి ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో మా తాతగారిని ఆశ్రయించినటువంటి వారు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఉదాహరణకి ఎవరంటే ఇప్పుడు హైదరాబాద్లో నాగార్జున కన్స్ట్రక్షన్స్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది. వారు మా తాతగారి దగ్గర మా తాతగారి శిష్యులే వారంతా కూడా. తాతగారు, నాన్నగారి దగ్గర సంస్కారాలను పొందినటువంటి వారే. ఆ విధంగా ప్రాంతంలో చాలామంది తాతగారిని ఆశ్రయించారు, వారి దగ్గర కాలక్షేపాలు అవి సేవించారు. అది అంత మాత్రం కాకుండా ఈ కోవిలని భగవద్రామానుజుల వారి ఆలయాన్ని ఆధారంగా చేసుకుని పెద్దలందరినీ కూడా వేంచేపు చేయించి మరి ఆ ఉత్సవ సమయాల్లో ఈ నారాయణ దివ్య ప్రబంధ కైంకర్యం చేయించాలని, ప్రవచనాలను ఏర్పాటు చేయాలని వారు చాలా ఆశపడినా అప్పట్లో ఉండేటువంటి బలం, ఆర్థికమైనటువంటి బలం చాలేది కాదు. వారి దగ్గర ఒక శిష్యులు ఉండేవారు. ఎంతమంది శిష్యులున్నా ఒక నరసింహరాజు అని ఒక క్షత్రియులు. వారు మా తాతగారంటే సాక్షాత్తు దైవమే. వారంటే మిగతా వాళ్ళకు భయం, వారికి మా తాతగారంటే భయం. మా తాతగారు ఏమనేవారు కాదు, కానీ ఆ వారి మీద అంతటి ఒక రకమైనటువంటి గౌరవం, ప్రతిపత్తి. వారు వచ్చి వారి దగ్గరికి వచ్చినప్పుడు మాటవాటిగా అంటూ ఉండేవారట, రాజుగారు మన రామానుజుల వారి కోవిల్లో ఏదైనా ఇటువంటి కైంకర్యం చేసుకుంటే బాగుండును అనేవారట. ఇలా వారి అండాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి రామానుజుల వారి ఉత్సవాల్లో నారాయణ దివ్య ప్రబంధ కైంకర్యం, పారాయణ కైంకర్యం, ఆ తర్వాత ప్రత్యేకించి ఒక వీలైన రోజులు 4-5 రోజుల పాటు పెద్దలందరినీ కూడా వేయించేవి చేసి ప్రవచనం ప్రారంభించాలని మా తాతగారు పరమపదించడానికి ఒక 4-5 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. పాపం అన్నాళ్ళు వారు ఆశపడితే 1975 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. వారి తాతగారు ఉండగా జరిగింది. పెద్దలంతా కూడా వేయించేశారు. మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారు, ఆంధ్రదేశంలో ప్రసిద్ధంగా ఉండేటువంటి పండితులు చాలామంది వచ్చారు. అలాగే కందాడ వెంకటాచార్య స్వామి వారు, ఆ విధంగానే మరి ఆంధ్రదేశంలో ఉండేటటువంటి బాపట్ల మన స్థలసాయి స్వామి వారి తాతగారు, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు, ఇటువంటి వారంతా కూడా వేయించేయడం. తర్వాత మన గోడవర్తి షటకోపాచార్య స్వామి వారిని దేవరవారి పేరు వినే ఉంటారు. వారు చాలా ప్రసిద్ధమైన పండితులు, మహా నైయాయికులు. శ్రీపెరుంబుదూరు ఆసూరు రామానుజాచార్య స్వామి వారి దగ్గర శ్రీభాష్యం మామూలుగా వేదాంతం కానీ తర్వాత ఈ దివ్య ప్రబంధ వాటిని కూడా అధ్యయనం చేశారు.
వారు ఇటువంటి వారిని అంతా కూడా వెంచేపు చేసి అక్కడ కార్యక్రమాలు అవి ఏర్పాటు చేశారు. తర్వాత మా నాన్నగారు ఉన్నంతకాలం ఆ తర్వాత ఇది ఈ రెండూ కాకుండా వచ్చిన భక్తులకు తదీయ ఆరాధన కైంకర్యం చేయాలి. ఇదొకటే చాలదు. కేవలం చెవికి మాత్రం విందు చేస్తే ఎట్లాగా ఆ భాగవతులకు అందరికీ కూడా 10 రోజులు తదీయారాధన చేసేటువంటి కైంకర్యాన్ని వారు కూడా చేశారు. అది మా నాన్నగారు ఉన్నంతకాలం దాన్ని జరిపించారు. ఆ విధంగా ఆలయాన్ని ఆధారంగా ఇప్పుడు కాలక్షేపాల ద్వారా ప్రచారం చేయడమే కాకుండా ఆలయం అనేది సంప్రదాయ ప్రచారానికి ఒక కేంద్ర బిందువుగా పెద్దలంతా కూడా భావించారు. దాన్ని ఆధారంగా చేసుకుని కూడా మా తాతగారు ఈ ప్రచారం చేశారు. దాన్ని మా నాయనగారు కంటిన్యూ చేశారు. ఇంకా మా నాయనగారిని గురించి కూడా కొన్ని విశేషాలు చెప్పాలి. చెబితే కానీ నేను వక్తవ్యం ఇంకా పూర్తి అయింది కానీ నేను దాసుడు అనుకోడు. ఎందుకంటే మా నాయనగారు మా తాతగారికి 5 కుమారులు. వారిలో పెద్దవారు మా నాయనగారు. మా నాయనగారు తాతగారు ఏ విధంగా అయితే న్యాయం వేదాంతం చదువుకున్నారో వారికి కూడా ఈ న్యాయం వేదాంతం చదువుకోవాలని ఆశగా ఉండేది. అయితే ఆ అంతర్వేదిపాలెం ప్రాంతంలో శాస్త్ర పండితులు చదువుకోవడానికి తగినటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. వారు అలా ఆశపడుతూ ఉండగా వారికి 17-18 సంవత్సరాలు వచ్చినప్పుడు విజయనగరం సంస్కృత కాలేజీ ఉండేది. ఇప్పుడు కూడా ఉందేమో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే చాలా ప్రసిద్ధమైన కాలేజీ తిరుపతి సంస్కృత కాలేజీ అన్నట్టుగానే విజయనగరం కూడా చాలా సంస్కృత కళాశాల చాలా ప్రసిద్ధమైన పెద్ద పండిత శ్రీభాష్య అపరాచార్య స్వామి వారి లాంటి పెద్దలంతా కూడా అక్కడ అధ్యయనం చేసి వచ్చినటువంటి వారు. మహారాజా కాలేజీ ఉండేది అక్కడ, విజయనగరం మహారాజా ఏర్పాటు చేసినటువంటి కాలేజీ. ఆ కాలేజీలో న్యాయాధ్యాపకులుగా పనిచేసి మరి రిటైర్ అయ్యి వచ్చినటువంటి వారు వేదాంతం శేషయ్య శాస్త్రి గారు అని ఒక స్మారకులు ఉండేవారు. వారు అంతర్వేదిపాలెనికి దగ్గరగా అబ్బిరాజుపాలెం అని ఒక గ్రామం, ఆ గ్రామంలో ఉండేవారు. వారి దగ్గర వెళ్ళి ఆ పూర్వవాదాలు ఉత్తరవాదాలు ఇవన్నీ కూడా చక్కగా అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఈ గొడవర్తి షడగోపాచార్య స్వామి వారి సన్నిధిలో ఉభయ వేదాంత ఇది ద్రావిడ వేదాంతం మా తాతగారి దగ్గరే, శ్రీభాష్యాన్ని గొడవర్తి షడగోపాచార్య స్వామి వారి దగ్గర అధ్యయనం చేశారు. మా నాన్నగారు కూడా ఈ విజయవాడ సభలో అన్ని చోట్ల కూడా ఉపన్యాసం చెప్పినటువంటి వారు. అయితే పాపం ఏమిరా అంటే వారు చదువుకున్న చదువుకి అంతగా ప్రకాశం కలగల. కారణం కుటుంబంలో ఉండేటువంటి అనేకమైన ఇబ్బందులు. ఆదాయం లేదు, అప్పట్లో ఆదాయం లేదు, ఈ రకమైన కంపెనీ ఉద్యోగాలు లేవు. మరి కుటుంబం నడపాలి కదా అని చెప్పేసి ఒక వ్యాపారం అనేది ప్రారంభించి 5 అన్నదమ్ములు మా నాయనగారు అందరూ కలిసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే కానీ ఆర్థిక వ్యవస్థ బయటికి వెళ్ళడానికి తాతగారు ఒప్పుకోలేదు, వీళ్ళు ఇష్టపడలేదు. బయటికి వెళితే ఆచార వ్యవహారాలు మంచి చెడ్డలు ఇవన్నీ కూడా మారిపోతాయి, లౌకికులు అయిపోతారు అని తాతగారు ఒప్పుకునేవారు కాదు. అందరూ కలిసి జీవిక అనేది ఒకటి ఏర్పాటు కావాలి కదా అని వ్యాపారం ఏర్పాటు చేసుకుని అక్కడే ఉండిపోయిన కారణం చేత మా నాయనగారి అంత శాస్త్రం చదువుకున్న ఎక్కువ బయటికి రాలేకపోయారు. మరి అయితే తాతగారిని అంటి పెట్టుకుని ఈ కైంకర్యాలు ఏవి చేసుకున్నారు. ఆయనగారు కూడా అక్కడే నరసాపురం అంతర్వేదిపాలెంలోనే ఉండేవారు. వారు నెమ్మదిగా నరసాపురానికి నివాసం మారారు చివరి రోజుల్లో. ఆ శేష జీవితం అంతా కూడా అక్కడే గడిచింది. ఇంకా అది మా నాయనగారికి తాతగారికి సంబంధించిన క్లుప్తంగా నాకు జ్ఞాపకం ఉండే విషయాలు. స్వామి, అయితే ఇప్పుడు అలా దేవరవారి పితామహులు తర్వాత తండ్రి గారు వారి గురించి తెలుసుకున్నాం స్వామి. అక్కడి నుంచి అలా దేవరవారి బాల్యం అక్కడికి వద్దాము. ఇప్పుడు దేవరవారి చెప్పేటప్పుడు దేవరవారి తండ్రి గారు చాలా మటుకు అంతర్వేదిపాలెంలో ఉండారు. దాని తరువాత నరసాపురానికి ఏం చేశారు. దేవరవారు అవతరించింది, దేవరవారి మాతామహుల గురించి కూడా మధ్యలో ప్రస్తావన వచ్చింది, వారి గురించి కూడా తెలుపగలరు. ఇప్పుడు మా తాతగారు సరే భారద్వాజ గోత్రం వారు శేషంకరాచార్య స్వామి వారు. మా మాతామహులు మా తల్లి గారి కుటుంబం కూడా విద్వత్ కుటుంబం చెప్పాను కదా, కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు. ఆ కుటుంబంలో గోపాలకృష్ణమాచార్య స్వామి వారికి 5 కుమారులు. వారిలో 2వ కుమార్తె మా అమ్మగారు. సాక్షాత్తు మా తాతగారికి గోపాలకృష్ణమాచార్య స్వామి వారు పిల్లనిచ్చిన మావగారు శోచరపాదులు. అది ఆ విధంగా ఉండేటువంటి
సంబంధం ఈ గో కిటాంబి వారితోటి ఈవిడ వారితోటి ఈ ఒక అవినాభావంగానే ఉండేవి 2 కుటుంబాలు కూడా. అని ఇప్పటికీ మన గోపాలకృష్ణమాచార్య స్వామి వారి కుటుంబాలు అంతర్దీపాలెంలో ఒక కుటుంబం ఉంది. నెల్లూరులో మీరు పెద్దలంతా కూడా వినే ఉంటారు. కిడాంబి వెంకటనరసింహాచార్య స్వామి వారిని, ఆ విధంగానే కేఎస్ రామానుజాచార్య స్వామి వారిని ప్రిన్సిపల్గా పనిచేశారు వేద సంస్కృత గారి. వీరంతా కూడా మాకు మేనమామ వరుసలే. మా మేనమామ గారు కూడా ఇప్పుడు నరసాపురంలోనే వేంచేసి ఉన్నారు. వారు కిడాంబి వెంకటాచార్య స్వామి వారిని, వారు కూడా ప్రసిద్ధులు, ఉభయ వేదాంతాల్లో సమర్థులు. అక్కడే కాలేజీలో పనిచేసి ఆ కోవిల్లో ఇప్పుడు స్థానంలో ఉండి ఆలయ కైంకర్యాన్నంతా కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. దాసుడు అంతర్వేదిపాలెంలో పుట్టాడు 1951 ఫాల్గుణ మాసంలో శతభిష నక్షత్రం. ఒక 5-6-7 సంవత్సరాల వరకు అంతర్వేదిపాలెంలోనే బాల్యం జరిగింది. అయితే పల్లెటూరులో చదువు ఎలా ఉంటుంది, అంతంత మాత్రంగానే ఉంటుంది. మా మాతామహులు వారు 47 సంవత్సరాలు నిండకుండానే పరమపదించారు. అందుకని మా మేనమామ గారు నెల్లూరు వారి పెదనాన్నగారు వెంకటనరసింహాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారు చదువుకుని వచ్చారు. వారు 1957 ఆ ప్రాంతంలో నరసాపురం ఉద్యోగరీత్యా ఆ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వచ్చారు. అప్పటిదాకా నాకు 6 సంవత్సరాలు ఉంటాయి, 6-7 సంవత్సరాలు సరిగా నాకు విద్యాభ్యాసం జరగడంలా. చదివినట్టు వెళ్ళినట్టు పల్లెటూరు చదువు అలాగే ఉండేది. అది మా అమ్మగారు చూసి అయ్యయ్యో వీడు ఇక్కడ ఉంటే పనికిరాడు, నెమ్మదిగా మా తమ్ముడు అప్పటికి ఉద్యోగానికి వచ్చారు, పెద్ద మేనమా. నెమ్మదిగా నరసాపురం పక్కనే అంతర్వేదిపాలెం, నరసాపురం మధ్యలో గోదావరి అడ్డు. అంతర్వేదిపాలెం తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈస్ట్ వెస్ట్ బోర్డర్ అది. అక్కడ తమ్ముడు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ తమ్ముడి దగ్గర పెట్టి చదివిస్తే బాగుంటుందని అనుకుని సరే మా మేనమామ గారి దగ్గర వెంకటాచార్య స్వామి వారి దగ్గరికి పంపించారు. అది జరిగింది 1958. అప్పటి నుంచి నేను ఆ మేనమామ గారి ఇంట్లోనే ఉండి నేను 7th 8th క్లాస్ వరకు చదువుకున్నాను. అయితే ఆ వాతావరణం దాసుడికి పడలా, చాలా అనారోగ్యం చేసింది. 8th క్లాస్ జరుగుతూ ఉండగా ఇంకా డిస్కంటిన్యూ చేసేసి వచ్చేసాను, అంతర్వేదిపాలెం వచ్చేసాను. అంతర్వేదిపాలెంలో వచ్చి మా నాయనగారు వారు అక్కడికి దగ్గరలో కత్తిమండ అని ఒక అగ్రహారం ఉంది. అంతర్వేదిపాలెనికి కత్తిమండ అని ఒక అగ్రహారం. పాపం చాలా కృషి చేశారు నాన్నగారు తాతగారు కూడా ఈ సంప్రదాయ ప్రచారం కోసం. మరి ఇక్కడ దగ్గరలో సరైనటువంటి కోవెల లేదని ఆ కత్తిమండ గ్రామంలో క్షత్రియులు తెలిసిన వారు ఉంటే వారిని ప్రోత్సహించి రంగనాథస్వామి ప్రియపెరుమాళ్ ఆలయం కట్టించారు. అక్కడ దాన్ని అంత వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉండేవారు. నాకు అనారోగ్యం కలిగిన సమయంలో నాన్నగారు అక్కడ ఉండేవారు. సరే అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం బాగుపడింది అనుకోండి. అక్కడే హై స్కూల్లో 11th క్లాస్, నేను చదివింది 10th క్లాస్ కాదు, అప్పటికి 11th క్లాస్ వరకు సిస్టమ్ ఉండేది. అక్కడ చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నరసాపురం వచ్చి మళ్ళీ మేనమావ గారి అక్కడ 1 సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా వేరే ఉండి చదువుకున్నాను. అది పాస్ అయిన తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు మేనమావ గారి దగ్గరే చదువుకుని అక్కడి నుంచి తిరుపతికి వచ్చాను. తిరుపతికి వచ్చి అక్కడ కేంద్రీయ విద్యాపీఠం అని ఒకటి ఉంది. కేంద్రీయ విద్యాపీఠంలో సాహిత్యంలో చేరి సాహిత్యాచార్య చదువుకుని అక్కడే చదువుకున్నాను. అదే సమయంలో సైమల్టేనియస్గా సంస్కృత ఎంఏ కూడా రాసి పూర్తి చేశాను. ఇదంతా జరిగేసరికి 1976 ప్రాంతం. ఆ తర్వాత కొన్నాళ్ళు మరి ఒక 10 నెలల పాటు ఊరికే ఉన్నాను. ఆ గ్యాప్లోనే వివాహం జరిగింది. అప్పటికి ఇంకా ఉద్యోగం రాలా. వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే టీటీడీ కాలేజీలో ఉద్యోగం రావడం జరిగింది. అక్కడ స్థిరపడి అక్కడే ఉద్యోగరీత్యా తిరుపతి దేవస్థానం కాలేజీలోనే జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో దేవస్థానంలో ఉండేటువంటి కాలేజీలోనే ఎక్కువగా పనిచేయడం జరిగింది అనుకోండి. అయితే నాకైతే ఆశ ఉండేది, తాతగారి దగ్గర కాలక్షేపం సేవించాలి, నాన్నగారి దగ్గర కాలక్షేపం సేవించాలి,
వారు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మా నాన్నగారు అక్కడ వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు. తాతగారేమో పెద్దవారు అయిపోయారు, అప్పటికే 77, 78 సంవత్సరాలు. నేను ఇక్కడ కాలక్షేపం చేయాలంటే నేను ఉద్యోగం వదిలి వెళ్ళలేను. అలాగే కొన్నాళ్ళు జరిగింది. ఆ తర్వాత పాపం తాతగారు పిలిచి ఒక మాట అన్నారు. ఏమయ్యా నువ్వు సందేహించకు. నువ్వు వేరే చోట ఎక్కడైనా కాలక్షేపం చేసినా నేనేమీ అనుకోను. నా దగ్గర వీలు కాకపోతే సందేహపడదు. అలా అంటుండగానే వారికి ఇంకా పరమపదిస్తారని అనగా ఒక్క సంవత్సరం ముందనుకుంటాను వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఉండి ముముక్షుపడి వారి దగ్గర కాలక్షేపం చేశాను. అది నాకు ప్రాప్తించినటువంటి అదృష్టం. వారి సన్నిధిలో కాలక్షేప అన్వయం అనేది ఒక ఈ తిరుమంత్రార్థం మాత్రం దాసుడు సేవించడం జరిగింది. తర్వాత వారు పరమపదించిన తర్వాత నాయనగారి సన్నిధిలోనే నాకు భగవద్విషయ కాలక్షేపం వారి సన్నిధిలోనే అన్వయం. అదే శ్రీభాష్యం కూడా కొంతవరకు పూర్తి కాలేదు, కానీ చతుస్సూత్రి వరకు అయ్యింది. అంతవరకే దాసుడికి అన్వయం అయ్యింది. అందుచేత ఉభయ వేదాంతాలు నాయనగారి దగ్గరే అన్వయం. ఆ తర్వాత నా జీవితంలో అనుకోకుండా ఒక సందర్భంతో అసలు ఈ రంగంలోకి వస్తానని కానీ మరి ఏదో కాలక్షేపాలు సేవించిన ఈ ప్రవచనాలను లేకపోతే గ్రంథ రచనను ఈ రకమైన ప్రవృత్తి కలగాలి, చెయ్యాలి, ప్రయత్నం చేయాలని నాకు అసలు లేదు. నాకు ఎప్పటికీ 1998 అప్పటికి నాకు 47, 48 సంవత్సరాలు అయిపోయింది. అప్పటిదాకా పెద్ద ప్రవృత్తి లేదు దాసుడికి. కాలక్షేపం అయితే ఇంకోటి కూడా జరిగింది అదృష్టం. ఇది కూడా ఒక ప్రోద్బలం చేసింది నన్ను. మా నాయనగారి దగ్గర 6 పదులు సేవించాను భగవద్విషయం. ఆ తర్వాత 7వ పది దగ్గర ఇంకా మళ్ళీ సావనాధికరణ్యం కుదరలా. వారు ఇక్కడికి రాలేరు, నేను అంతర్వారు వెళ్ళలేను. వెడితే కూడా సమ్మర్లో ఒక నెలలు ఉండేను, 2 నెలలు ఉండేను. ఇలా 7వ పది ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు కాలుష్యం ఆగిపోయింది. ఆగిపోతే ఏం చేయాలి అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు తిరుపతిలో పురిసై మన ఆనందాన్ పిళ్ళై, పురిసై కృష్ణమాచార్య స్వామి, గోపాలాచార్య స్వామి వారు, కెట్టన్ గోపాల అని ప్రసిద్ధులు వారిద్దరు కూడా. మన వేలుపుడి స్వామి వారి సహాధ్యాయి మన కృష్ణ గోపి ఇదంతా కూడా తిరుపతి కాలేజీలో చదువుకుని అధ్యయనం చేసినట్టు వారు, చాలా సమర్థులు. న్యాయం వారు, వ్యాకరణం వారు, వారిద్దరు కూడా న్యాయ వేదాంతాలు, న్యాయ వ్యాకరణాలు చాలా అద్భుతం. వారి రూపం కూడా చూస్తే తెల్లటి వస్త్రాలు, ధౌత వస్త్రాలు. వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కాలేజీ వరకు 1 కిలోమీటర్ దూరం పైగా నడిచి వచ్చేవారు. మేమంతా చాలా ఆశ్చర్యంగా చూసేవారు. ఒక ఈ డిసిప్లిన్డ్ సైనికులు నడుస్తారు చూడండి, అదేలాగే నడిచేవారు రోడ్డు మీద. వారిద్దరు చిత్రంగా చూసేవారు అందరూ కూడా. అంత జీవితం అంత సిస్టమేటిక్గా నడిపారు మహానుభావులు. వారి దివ్య ప్రబంధ పాఠ శోధనలో వారంత సమర్థులు. యామనాచార్య స్వామి వారి శిష్యులు, కొండ మీద యామనాచార్య స్వామి వారి శిష్యులు. వారి కుమారులు ఇప్పుడు పరకాలం గారిని వేయి చేయబోతారు ఇక్కడికి. వారి కుమారులు, వారి శిష్యులు వారి దగ్గరే భగవద్విషయం కాలక్షేపం సేవించారు. వారు కాంచీపురంలో కొన్నాళ్ళు ఉండి రిటైర్ అయిపోయిన తర్వాత శ్రీరంగంలో 1 సంవత్సరం, కాంచీపురంలో 1 సంవత్సరం, తిరుమల సరే వారు ఉండేది అనుకోండి, మేల్కోట్లో 1 సంవత్సరం, దివ్య దేశాల్లో 1 సంవత్సరం నివాసం ఉండాలి అనుకుని కాంచీపురంలో నివాసం ఉండే సమయంలో మన రాజహంస స్వామి వారు, అన్నగరాచార్య స్వామి వారి పౌత్రులు, వారు భగవద్విషయ కాలక్షేపం ప్రారంభించారు. వారి దగ్గర 6 పదుల వరకు ఇలాగే అయింది, కాలక్షేపం అయింది. ఈ 7వ పది కర్పారి రామభిరాన ఎల్లాలి దశకం అనుకుంటాను, అక్కడ ఆగిపోయింది అది. వారు వచ్చేసారు తిరుపతి. ఎవరు? కృష్ణమాచార్య స్వామి వారు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమనిపించిందంటే, అయ్యో 7వ పదిలోనే ఆగిపోయింది, అది ఎలా అయినా పూర్తి చేస్తే ఎవరైనా
ఉంటే ఉంటే బాగుంటుంది, చెబితే బాగుంటుంది, గ్రంథం మధ్యలో వదిలేసినట్టుగా ఉంటుంది అని వారికి కొంత కొరత కలిగింది. వారు ఏం చేశారంటే చిన్నజీయర స్వామివారి మఠంలో కాలక్షేపం ప్రారంభించారు. తిరుమల చిన్నజీయర స్వామివారి మఠంలో గోవిందరాజ స్వామి సన్నిధి వీధిలో కాలక్షేపం ప్రారంభించి ఇది ఎప్పుడు 1994 అప్పుడు కాలక్షేపం వారు ప్రారంభించారని తెలిసింది. మన మాడభూషి వరదరాజన్ మన ఇప్పుడు మద్రాసులో ఉన్నారు. వారికి నాకు ముఖపరిచయం ఉంది. వారు ఏమండవి స్వామి మీరు అన్వయించేటట్టుగా ఉంటే ఇలాగా కృష్ణమాచార్య స్వామి వారి భగవద్గీత కాలక్షేపం 7వ పది నుంచి అనుగ్రహిస్తున్నారు, వచ్చే తేదీ పలానా రోజులు ప్రారంభం అన్నారు. బతుకు జీవుడా ఎలాగ రాను అనుకుంటున్నాను నేను అనుకుని సరే అప్పటి నుంచి వారి కాలక్షేపంలో దాసుడు అన్వయించాడు. దాసుడు మాడభూషి వరదరాజను అప్పట్లో చిన్నజీయర స్వామివారిగా వేయించేసి ఉన్నటువంటి సుందరాచార్య వారి కుమారులు తిరువేంకటం అని ఉన్నారు తిరుపతిలో, ఇప్పటికీ ఉన్నారు. వారు తర్వాత కృష్ణమాచార్య స్వామి వారి తమ్ములు వారు కూడా అప్పటికి భగవద్గీత సేవించలే, వారు దాంట్లో అన్వయించారు. తర్వాత వీరు రంగరాజన్ కోయిల కందాడ రంగరాజన్ తిరుపతిలో ఉన్నారు. వారు కూడా యూనివర్సిటీలో వారు. తర్వాత ఆత్తాన్ విజయరాఘవాచార్య స్వామి వారు ఆంధ్ర బ్యాంకులో కొన్నాళ్ళు పనిచేశారు. విజయరాఘవాచార్య స్వామి వారు మేము 6-7 ఉండేవాళ్ళం. సాయంకాలం 7:30కి కాలక్షేపం. 7:30కి కాలక్షేపం అంటే కాలేజీ నుంచి వచ్చేసిన తర్వాత తీర్థం ఆడుకుని సంధ్యావందనం చేసుకుని అక్కడి మా ఇంటికి సుమారు 1.5 కిలోమీటర్ దూరం. అప్పుడు స్కూటర్ గీటర్ ఏం లేదు, ఇలాగే సైకిల్ మీద వెళ్ళి అలాగే రాత్రి 9:15, గంటన్నర సేపు కాలక్షేపం. అది సుమారు 9:30 కూడా అయిపోయేది ఒక రోజు. అలాగే అప్పటి 94 నుండి 2001 వరకు భగవద్గీత జరిగింది. శాతం అయింది. అయిన తర్వాత వారి సన్నిధిలోనే దాసుడు తత్వత్రయం శ్రీవచన భూషణం కాదు తిరుప్పావై ఇలా ఒకటి ఆచార్య హృదయం సేవించాలని అనుకున్నాం. ఇలాగో భగవద్గీత కాలక్షేపం అయిపోయింది, ఆచార్య హృదయం కాలక్షేపం సేవించాలి అని ఆశపడ్డాం. అయితే ఘటించాల, అదృష్టం లేదు. అది వారి తమ్ముడు సడన్గా పరమపదించారు. ఎప్పుడైతే గోపాలాచార్య స్వామి వారు పరమపదించారో వీరు విరక్తులైపోయారు, చెప్పలేదు. ఇంకా అప్పటితో కాలక్షేపం నిలిచిపోయింది. ఇంతకీ దాసుడు విజ్ఞాపన చేసేది ఎవరంటే 6-7 ఏళ్ళు వారి సన్నిధిలో అధ్యయనం చేసిన దానివల్ల దాసుడికి ఒక విధమైనటువంటి వికాసం కలిగింది. ఏం వికాసం? జ్ఞానంలో వికాసం మాత్రం దేవుడెరుగు. ఈ ఉండే జీవితమైనా కొంతవరకు మనం ఇలా మంచిగా ఉపయోగపరుచుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఒకనొక ప్రేరణ కలిగింది. ఇంతకీ నేను చెప్పేది ఏమంటే ఇటువంటి మహానుభావుల యొక్క వ్యక్తిత్వాలను చూసి వారి చరిత్రను తెలుసుకుంటే మనకి వినేవాళ్ళకు కూడా ప్రేరణ కలుగుతుంది. స్వామి మీరు చేసే ఈ ప్రోగ్రాం ఈ విధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వినేవాళ్ళకి ఈ విధమైన జీవితం గడిపారు, నాలాంటి వాడు ఈ విధంగా వ్యర్థం చేసుకున్నాడు, అది కూడా వ్యతిరేక ఉదాహరణమే కావచ్చు కాక. అందువల్ల వారి సాహచర్యం, వారి కాలక్షేపం చాలా విలక్షణంగా ఉండేది. వారు సహజంగా ద్రావిడ వ్యాకరణ చదువుకున్నారు, ఇలక్కడం అది చదువుకున్న తమిళ విద్వాన్ వారు తమిళ విద్వాన్గా పనిచేశారు. తమిళ విద్వాన్గా పనిచేశారు, చదువుకున్నారు కాదు, పనిచేశారు. అంచేత అనంగరాచార్య స్వామి వారి ప్రింట్ చేసినటువంటి గ్రంథాల్లో వారి శోధకులుగా ఉండేవారు. అదంతా దేవరవారికి కూడా తెలిసిన విషయమే. వారి సన్నిధిలో చదువుకుంటే ఎంతో కొంత రాయికైనా సంస్కారం కలుగుతుంది, మనకు కలగడేటి. అందువల్ల ఎంతో కొంత దానివల్ల ప్రేరణ కలిగి 1999లో మా తాతగారి శతాబ్ది జరిగింది. శతాబ్ది జరిగినప్పుడు ఆచార్య కైంకర్యంగా ఏదైనా చేసుకోవాలి. శతాబ్దితో ఉత్సవం జరుగుతుంది. పెద్దల్ని అందరినీ కూడా ఆహ్వానించి
వారి ద్వారా ఉపన్యాసాలు అవి ఏర్పాటు చేసి దివ్య ప్రబంధ పారాయణ, రామాయణం, విష్ణు పురాణం ఇలాంటి పారాయణ లాంటివి చేయించడమే కాకుండా వారికి స్మృతిగా ఏదైనా ఒక చిన్న గ్రంథం దాసుడి తాకతును బట్టి రాయాలి, అది ప్రారంభం కావాలి అని ఒక ఇంత దూరం పెడుతుంది నాకు తెలియదు. దానికి ఏం చేయాలంటే మా కుటుంబానికి శ్రీరంగానికి అవినాభావ సంబంధం ఉంది. మా కుటుంబానికి శ్రీరంగానికి అవినాభావ సంబంధం ఎట్లా అంటే మాకు మా తాతగారికి తాతగారు వారి పేరు కూడా శేషగిరాచార్య స్వామి వారి. వారికి మొదట ఏదో సంతానం కలిగి పోయింది. చాలా దాంతో బాధపడి వారు శ్రీరంగం వచ్చేసారు. శ్రీరంగం వచ్చేసి కొన్నాళ్ళు ఉండి పెరిబ్రాణ ఇక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత వారు తెన్ననూరులో కొన్నాళ్ళు ఉండి అక్కడ శ్రీవచన భూషణం, శ్రీరామాయణం అదంతా కూడా సేవించి అంతర్వేదిపాలెం వెళ్ళిన తర్వాత మా తాతగారికి తండ్రి గారు రంగరామాచార్య వారు పుట్టారట. వారు పుట్టినప్పుడు శ్రీరంగం నుంచి సేవించి వచ్చిన దానివల్ల స్వామి ప్రసాదంగా కొడుకు కలిగాడనే ఉద్దేశం మీద వారికి రంగ రామానుజాచార్య స్వామి వారిని పేరు పెట్టారు. అదే మా నాన్నగారికి పెట్టారు. ఆ విధంగా నాకు ఏం తోచిందంటే మన కుటుంబానికి రంగనాథ స్వామి పూర్వం నుంచి సంబంధం ఉంది కదా, శ్రీరంగరాజోత్సవానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. అయితే శ్రీరంగరాజోత్సవానికి వ్యాఖ్యానం తెలుగులో రాయడం అంటే అది సామాన్యమైన పని కాదు, అయినా ప్రయత్నం చేద్దాం అని చెప్పి దాసుడు ఇప్పుడు మరి అన్నగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానం, అన్నావప్పం గారి వ్యాఖ్యానం, ఏవి గోపాలాచార్య స్వామి వారి వ్యాఖ్యానం, ఆ తర్వాత తెలుగులో సంస్కృత వ్యాఖ్యానం ఒకటి ఉంది, వెంకటాచార్య స్వామి వారి వ్యాఖ్యానం, ఇవన్నీ కలుపుకొని నాకు ఉండేటటువంటి పరిస్థితులు, నాకుండే జ్ఞానంలో దాసుడు ఒక వ్యాఖ్యానాన్ని సుమారుగా 300 పేజీలు 350 పేజీలు వ్యాఖ్యానాన్ని చేసి తాతగారి పేరులో ముద్రించడం జరిగింది. అప్పుడు మంగళాశాసనం కోసం మన కృష్ణమాచార్య స్వామి వారి దగ్గరికి, తర్వాత వరంగల్ రఘునాథాచార్య స్వామి వారి దగ్గరికి ఇలాంటి అలా రాసేసి రేపు పొద్దున పుస్తకం ప్రింట్ చేసి మన నలుగురు ముందు పెడితే మనకి తెలియకపోతే పోయింది, వీడి కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళేనేమోరా అనేటటువంటి అప్రతిష్ట తీసుకొచ్చి ఎట్లాగని సంతోషించారు. అందరూ కూడా దాన్ని చేశారు. కృష్ణమాచార్య స్వామి వారు కూడా చాలా బాగుంది. అది ఒక విధంగా దాసుడికి ప్రేరణ కలిగింది. అప్పటి నుంచి గ్రంథరచనకి దోహదం చేసిన కారణం అదే. అప్పటి నుంచి దాసుడు యథాశక్తి ఈ రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. సుమారుగా ఎన్ని గ్రంథాలు వచ్చుంటాయి స్వామి? నేను లెక్క పెట్టలేదు స్వామి, 200-300 అయింటాయి. చిన్న పెద్ద అంటే వందల్లోనే గ్రంథాలు ఉన్నాయి అంత మాత్రం దాసు నీకు తెలుసు. నేను లెక్క పెట్టలేదు. పెద్ద ఉపకారం సార్, పెద్ద ఉపకారం. అది ఉపకారమో ఏవో తెలియదు కానీ మొత్తం మీద అలవాటు పడిన తర్వాత ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. దానికి తగినట్టుగా ఎవరెవరు ముందుకు వచ్చి ద్రవ్యానికి ఏం లోటు లేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకుని పుస్తకం ఇచ్చే అలవాటు లేదు. ఇది ఇలా ఎవరైనా డబ్బు ఇస్తే అది ప్రింట్ చేయడం, ఎవరికైనా కావాలంటే ఇవ్వడం తప్ప వేరే ఏం లేదు. అదే అలాగా అది ఆ రకమైన ప్రవృత్తి ఆ విధంగా ఏర్పడింది. దానివల్ల ఏమైందంటే 10 మంది పెద్దల దగ్గరికి వెళ్ళడం, తెలియకపోతే తెలుసుకోవడం, ఏదైనా 4 పుస్తకాలు చదువుకోవడం, ఆ విధంగా ఉండేటువంటి ప్రవృత్తి ఏర్పడింది. అడిగిన సో మీ దేవర్ వారు టీటీడీతో సంబంధపడి ఎన్నో కైంకర్యాలు చేసినట్లుగా దాసుడు అడిగాను దాని గురించి. అదే దాసుడు టీటీడీలోనే పనిచేశాడు. 2009లో రిటైర్ అయ్యాడు. 2009లో రిటైర్ అవ్వడానికి ముందు నేను ఇదిగో ఈ గ్రంథరచన కైంకర్యం చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు మా పెంతంటి గారు కేవీఆర్ నరసింహాచార్య స్వామి వారిని, వారు కూడా మన శ్రీగుణరత్న కోశం, తర్వాత గద్యత్రయం, ఈ విధంగా వాటికి ఏదో తెలుగులో వ్యాఖ్యానం రాశారు. అయినప్పుడు వారికి నేను ఒక పుస్తకం పంపిస్తే శ్రీరంగరాజోత్సవాన్ని, ఆయన నువ్వు హైదరాబాద్లో కేవీ రాఘవాచార్య స్వామి వారిని ఉన్నారు, వారు పాదుకా సహస్రం మీద వ్యాఖ్యానం రాస్తున్నారు, నువ్వు వారు కూడా పంపించు,
వారు అభిప్రాయం చెప్తారు. నీకు తెలియని వ్యాఖ్యానాలు ఏమైనా ఉంటే కూడా వారు మీకు తెలియజేస్తారన్నారు. సరే వెంటనే వారి అడ్రస్ తీసుకుని వారికి పంపించి వారికి రాశాను, స్వామి ఇట్లాగా మా పెంతటి గారి ద్వారా పరిచయం అయింది, ఇలాగ పంపిస్తున్నాను చూసి దాంట్లో మంచి చెడ్డలు తెలియజేయవలసిందని చెబుతూ మీకు ఈ శ్రీరంగరాజోత్సవానికి సంబంధించిన వ్యాఖ్యానాలు ఇంకే ఏవైనా ఉంటే ఉత్తర శతకం ఒకటి ఉంది. ఉత్తర శతకం ఈ మధ్య ప్రింట్ అయ్యింది. ఎవరివారికి సమర్పించానా? ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఎవరివారు కటాక్షించారా? కొన్ని చోట్ల స్వామి పూర్తిగా చేయలేకపోయాను, అక్కడక్కడ చూశాను అని. దాసుడు ఇప్పుడే ఉత్తర శతం కాలక్షేపం పూర్తి చేశాను ఇక్కడ, అందుకని అప్పుడప్పుడు దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది. మరి అందువల్ల సరే అప్పుడు పంపించాను, రాఘవాచార్య స్వామి వారికి పంపించాను. పంపిస్తే వారు వెంటనే ప్రాంప్ట్గా సమాధానం రాసి, నాయన నీకు తెలిసిన వ్యాఖ్యానాలు కూడా నాకు తెలియదు, నీకు తెలిసినవి కూడా నాకు తెలియదు, ఇంతకంటే ఏమున్నాయో నాకైతే తెలియదు, కాకపోతే నువ్వు రాసిన వ్యాఖ్యానం చాలా బాగుంది అని చెప్పి వారెవరో కాదు, కేవీ రమణాచార్య స్వామి వారిని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు, 2 ఏళ్ల పాటు పనిచేశారు. వారి తండ్రి గారు మన వేదాంతేశుల స్తోత్రాలకి చాలా వాటికి రాశారు. పాదుకా సహస్రం, ఆ విధంగానే వరదరాజ పంచాశత్తు, శ్రీ స్తుతి, ఇవన్నీ కూడా చాలా వాటికి రాశారు. యతిరాజ సప్తతి, చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు. అరంగల రఘునాథాచార్య స్వామి వారు చాలా ప్రమాణీకరించారు వారి వ్యాఖ్యానాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ఆషామాషి వ్యవహారాలు చాలా బాగా రాశారు. వారు దాసులు అంటే ఏమిటో వాత్సల్యం ఏర్పడింది. ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వచ్చినా మా ఇంటికి రావాల్సిందని అనేవారు, వెళ్ళేవాడు. నేను కాసేపుతో మాట్లాడుకుని ఇలా ఉండగా దీని ద్వారా నాకు రమణాచార్య స్వామి వారితో కొంత ముఖపరిచయం కలిగింది. వారి రాఘవాచార్య స్వామి వారి కోసం వారి ఇంటికి వెళ్ళడం, ఆ సమయంలో రమణాచార్య గారు వారి ఇంట్లో ఉండడం, ఎవరు అంటే ఆయన ఎవరైనా అడిగిందే పలాని వారిని రాఘవాచార్య స్వామి వారు చెప్పడం, అలా పరిచయం ఏర్పడింది. తర్వాత వారే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చారు, టీటీడీకి వచ్చారు. వచ్చినప్పుడు 2009లో వారు ఇంకా వెళ్ళిపోతారు, టర్మ్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతారు అనేటువంటి సమయంలో వారు ఒకసారి హైదరాబాద్ అహోబిల మఠంలో ఈ గోపాలకృష్ణమూర్తి గారి సభలు చేశారు, మొట్టమొదటి సభ. వారిని చివరి రోజు ముఖ్య అతిథిగా పిలిచారు మన రమణాచార్య స్వామి వారిని. వారు వచ్చినప్పుడు నన్ను చూసి, ఏమండి లింగరాచార్య గారు, మీరు ఇంకా ఎన్నాళ్ళు ఉంది మీకు సర్వీసు అన్నారు. నాకు ఎంతో లేదండి, నాకు అంతా కలిపి 2008 అనుకుంటాను, అది 1 సంవత్సరం పాటు ఉంది. అయితే మీరు హార్డ్వేర్ ప్రాజెక్టుకి ఆఫీసర్గా వేస్తున్నాను, నేను ఆర్డర్ పంపిస్తాను, మీరు కాదనకండి అన్నారు. మీరు చేస్తారా అని అడగడం కాదు, ఆర్డర్ పంపిస్తాను, మీరు కాదనకండి అన్నారు. అదే నేను రాఘవాచార్య స్వామి వారితో చెప్పాను, స్వామి ఇలా అంటున్నారు, నేనేమో నాకు ఆఫీస్ వ్యవహారాలు అని అంత తెలియదు, నాకు ఏదో కాలేజీకి వెళ్ళడం, పాఠం చెప్పడం, ఏదైనా సందేహం అడిగితే చెప్పడం, ఏదైనా రాయడం అంటే ఏదో నాకు తెలిసింది ఏదో రాయడం, అంతవరకే పరిమితి. కానీ ఈ ఆఫీసులు, నోట్సు, లేకపోతే ఈ ఫైళ్ళు, ఇది వ్యవహారం, దీని శాంక్షనింగు, ఇవన్నీ నాకు తెలియదు. మరి అలా కాదండి, మీకు కావాలంటే సహాయంగా మా అబ్బాయి ఉన్నారు కదా, పర్వాలేదు, మీరు జాయిన్ అవ్వండి, మీరు సంప్రదాయానికి మీ వల్ల సహాయం జరగాలని ఆయన అబ్బాయి కోరుకుంటున్నాడు అన్నారు. సరే, వారి మాట కాదనకుండా అందులో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టులో దాసుడు ఆ రకంగా ప్రవేశించడం జరిగింది. ప్రవేశించిన తర్వాత నాకు జరిగిన లాభం ఏమిటంటే 10 మందితో, దేవరారు లాంటి వారితో 10 మందితో పరిచయం కలిగింది. మరి 10 మందికి పిలిచి వారి చేత ప్రవచనాలు చెప్పించడం అయితేనేమి, వారిని సేవించుకునేటటువంటి భాగ్యం కలగడం, అటువంటి వారితో పరిచయం కలిగి దాసుడు ఉండగానే ఈ నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ కైంకర్య స్కీమ్ కూడా అదే మెటీరియలైజ్ అయింది. అప్పుడు నాకు సహాయంగా పరకాల స్వామి వారు, యమునాచార్య స్వామి వారి కుమారులు, వారు అప్పటికి రిజర్వ్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చేసారు. వారు కూడా సహాయపడ్డారు. వారిని కూడా ఈ నాతో పాటు దాంట్లో వేశారు. సరే, మేమిద్దరం కలిసి పారాయణ కైంకర్యానికి సంబంధించిన మన స్వాములని ఎంతోమందిని వారిని రిక్రూట్ చేయడం జరిగింది. మొట్టమొదటగా
ఆ స్కీమ్ మెటీరియల్ అయింది అప్పుడే. ఆ తర్వాత నేను క్రమంగా 3 ఏళ్ల తర్వాత నేను వదిలేయడం జరిగింది. అప్పుడు దాసుడు ఉండగానే ఈ తిరుప్పావై స్కీము, టీటీడీ వారి ఉపన్యాసాల స్కీమ్ అనేది అంతకుముందే ప్రారంభమైనా అది లార్జ్ స్కేల్. అంతకుముందు అంతా 100 మందికి ఇచ్చేవారు అనుకుంటాను. దాసుడు వచ్చిన తర్వాత దాన్ని 250 మంది దాకా తీసుకెళ్ళి దాన్ని 10 మందికి చేత ప్రచారం చేయించదగినటువంటి భాగ్యం ఆ రకంగా దాసుడికి కలిగింది. పెద్దలతో పరిచయం కలిగింది. 10 చోట్లకి వెళ్ళి సేవించుకునే భాగ్యం కలిగింది. అప్పుడు కొన్ని చేయాలని అనుకున్నాం. ఇంకా అది ఆ టర్మ్ పూర్తి కాకుండానే దాసుడు ప్రాజెక్ట్ వదిలే పరిస్థితి ఏర్పడింది. ఏమనుకున్నామంటే ఈ మన 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 గోమటం సంపత్ స్వామి వారు అయితేనేమి, ఇటువంటి పెద్దలంతా ఉన్నారు కదా ఆంధ్రదేశంలో, అంటే ప్రసిద్ధమైన పండితులు. వారి ఇంటి దగ్గరే ఉండి కాలక్షేపాలు సేవిస్తూ యోగులుగా ఉండేటువంటి పండితులను తయారు చేస్తున్నారు. అది వేరే కాలేజీలు అక్కర్లా. మనం అటువంటి వారినే ఒక సంస్థగా రికగ్నైజ్ చేసి వారికి మన దేవస్థానం నుంచి గ్రాంట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే వారికి కావాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అయితేనేమి, 10 మంది పిల్లల్ని పిలిచి వారికి కావాలంటే వారి సౌకర్యాలు ఏర్పాటు చేసి చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు అందుకోసం ఏర్పడింది. టీటీడీ ప్రాజెక్టు, ఆళ్వారి దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఎందుకోసం ఏర్పడింది? ఆళ్వారు లేకపోతే తిరువేంకటముడైన లేరు. అవును. ఆళ్వారే కనుక లేకపోతే తిరువేంకటముడయాను లేరనే చెప్పాలి. అటువంటి ఆళ్వారు సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసంగా ఏర్పడినటువంటి సంస్థ ఇది. వరదరాజన్ గారు దీనికి కారణం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి టిఏ కృష్ణమాచార్య స్వామి వారు. వారు అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏర్పడింది. దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సాహిత్యం. దాన్ని ప్రచారం చెయ్యాలి అని అనుకుని దేవస్థానం వారు ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ అన్నమాచార్యులు ఈ కీర్తనలు రాయడానికి దోహదం చేసింది ఆళ్వార్లు. అవును. అన్నమాచార్య కీర్తనలో ఎన్నో ఆళ్వార్ల యొక్క అభిప్రాయాలు ఉంటాయి, దాంట్లో భావనలు ఉంటాయి. దానికి రీసెర్చ్లో కొన్ని గ్రంథాలు రీసెర్చ్ కూడా జరిగింది తెలుగులో. మరి అసలైన మూలమైనది మర్చిపోతే ఎట్లాగా అని చెప్పి వారు పాపం చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు మెల్లిగా చేసి, అప్పుడు ఉండేటువంటి ఎస్పి రఘునాథాచార్య స్వామి వారిని ఉండేవారు, మనవారే. వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. వారితో కూడా చెప్తే వారు కూడా వెళ్ళి ఈవోతో వారితో కూడా మాట్లాడి అప్పుడు ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒకనొక సంస్థను ఏర్పాటు చేయాలని, దానికి 3 విధాలుగా ఉండేటటువంటి 3 ఫెసిటెడ్ ప్రోగ్రాం దానికి ఉండాలని దాన్ని అంతా కూడా ఏర్పాటు చేశారు. ఒకటి ప్రచారం, రెండవది రక్షణ, పబ్లిసిటీ. మొట్టమొదట దీన్ని ఉండేటటువంటిది దాన్ని ఉపన్యాసాల ద్వారా ప్రచారం కావాలి, పరిరక్షణ కావాలి. పరిరక్షణ అంటే ఏమిటి? మూల గ్రంథ పరిరక్షణ. ఇప్పుడు నారాయణ దివ్య ప్రబంధం ఉంది. నారాయణ దివ్య ప్రబంధంలో మూలకోశాలని మనకి వేరు ప్రాంతాల్లో మనకి పాఠభేదాలు ఉన్నాయి. వేదానికి ఎలా అయితే మార్జించిన శాఖ అని, కాండ శాఖ అని రకరకాలుగా ఉండేటువంటి శాఖలు ఉన్నాయో, అలాగే కొన్ని ప్రాంతాల్లో పాఠభేదాలు ఉన్నాయి, నిలుపులు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఇవాళ పొద్దున్న రామానుజోత్తం దాన్ని సేవిస్తుంటే మా నిలుపుకి ఇది నిలవడానికి ఇక్కడికి తేడాలు ఉన్నాయి. తేడాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకు? తిరుపావెల్లిలో వస్తుంది. ఎందుకు? పెద్దలు ఎవరు కూడా ఏదో ఉద్దేశంతో నిలుపుదలకి ఒక అర్థం ఉంటుంది. ఎలాంటి అలా నిలపరు. మరి ఆ విధంగా పాఠభేదాలు ఉన్నాయి, నిలుపుల్లో తేడాలు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా కలెక్ట్ చేయాలి, దీన్ని కాపాడాలి. ఆయా ప్రాంతంలో ఇప్పుడు వానమామల పాఠం వేరు, తిరుమల పాఠం వేరు, కాంచీపురంలో అన్నమరాచార్య స్వామి వారి పాఠం వేరు, ఆ ప్రాంతంలో ఇలా ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ వర్క్ చేసి ఇవన్నీ కూడా చేయాలి. అది ఒకటి. అది కాకుండా దివ్య ప్రబంధాలకి పూర్వాచార్యులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ప్రియవాచ్యంబిళ్ళు అయితేనేమి, నంబిళ్ళు అయితేనేమి, నాయనారు అయితేనేమి,
ఈ విధంగా ఉండేటువంటి ఆ వ్యాఖ్యానాలని తెలుగులో అనువాదం రాలేదు. దాసుడు తర్వాత చేయడానికి ప్రయత్నం చేసి ఇట్లా కొన్ని మొదల తిరువందాది పూర్తయింది. అలాగే మన పల్లాండు, తిరుపతి ఇచ్చి, కన్నీరిని సిరుతాంబు, మరి పెరుమాళ్ తిరుమొഴി, నాచ్యార్ తిరుమొഴി ముదరాయల్లో ఇవి అయ్యాయి. ఆ విధంగానే ఇయర్పాలో మొదల తిరువందాది అయింది. సిరి తిరుమడల్, పెరి తిరుమడల్, తిరువిళక్కూత్తిరికై, తిరుక్కురుందాను పెరి తిరుమల అది వీటికి అయింది. రామానుజందాదికి అవుతోంది, ఇప్పుడు ప్రస్తుతం అవుతుంది. తిరుమలకు కూడా అవుతోంది. దాసుడు ఏ ప్రయత్నం ఏమిరా అంటే మన పూర్వుల యొక్క వ్యాఖ్యానాలని తెలుగులో అందించకపోతే తెలుగుదేశంలో ఉండేటువంటి వాడి బ్యూటీ ఎట్లా? తెలుగుదేశంలో ఎంతోమంది సంప్రదాయాభిమానులు ఎంతమందో ఉన్నారు. ఎందుకంటే పెద్ద భగవద్ విషయం ఎవరెవరు చూసే ఉంటారు. పెద్ద భగవద్ విషయం 1880 ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రింట్ అయింది. తెలుగులో పెద్ద భగవద్ విషయం ప్రింట్ అయినటువంటి ఆ భగవద్ విషయ కమిటీలో దాన్ని పోషించి దానికోసం నిలబడినటువంటి వారు ఎంతమందో తెలుగువారు ఉన్నారు, ఎంతమందో తెలుగు అభిమానులు ఉన్నారు. ఆ విధంగా మరి ఈ విజ్ఞాన సంపద ఒకరిది కాదు కదా. ఆళ్వార్లు ఒకరి కోసం పుట్టినవారు కాదు. ప్రపంచాన్ని అంతటినీ కూడా ఉద్ధరించడం కోసం వచ్చినప్పుడు దానికి అందరికీ అందాలి కదా అనే దృష్టి మీద దాసుడు ప్రాజెక్టులో చేరిన తర్వాత మరి వారితో మన రఘునాథాచార్య స్వామి వారితో వీరితో కూడా అంతా చెప్పి, అలాగే రాఘవాచార్య స్వామి వారితో కూడా చెబితే వారు రమణాచార్య గారి ద్వారా ఏర్పాటు చేశారు. వారు ఏం చేశారంటే కొన్ని కమిటీలు అవి ఏర్పాటు చేయండి, ఈ గౌరవాచార్య వ్యాఖ్యానాలన్నింటినీ కూడా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆంధ్రదేశానికి కూడా అందే ప్రయత్నం చేయాలి అని. అయితే అది జరగల. ఇప్పటిదాకా అది మెటీరియల్ అవ్వాల. నేను వదిలేయడం జరిగింది. మళ్ళీ అది షెల్వ్ అయిపోయింది. అవి అందుకోసం ఏర్పడ్డాయి. ఎందుకంటే నిజానికి దేవస్థానం వారు ఇవన్నీ చెయ్యాలి. అందుకోసం ఉంది ఆ సంస్థ. ఎలా అయితే హిందూ మత ప్రచారానికి అది కట్టుబడి ఉందో, అలాగే ఆలయం, తిరుమల ఆలయం అనేది ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయం. అది తెన్నాచార్య సంప్రదాయానికి సంబంధించిన ఆలయం. దాన్ని ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత దేవస్థానానికి ఉన్నది. అది జరిగితే, దేవస్థానం ద్వారా జరిగితే బాగుండు. అది ఎప్పుడు భగవంతుడు తిరువెంకటరమణయ్యని ఎప్పుడు కటాక్షిస్తాడో చూడాలి. స్వామి, ఇప్పుడు దేవర వారి జీవితంలో ఎంతోమంది పెద్దలు, అంటే పెదజీయర్ స్వామి వారి లాంటి వాళ్ళతో ఎక్కువ పరిచయం లేకపోయినా సరే, దాని తర్వాత వచ్చిన కాలంలో ఎంతోమంది పెద్దలతో దేవర వారికి ఒక పరిచయం, వాళ్లతో కలిసి మెలిగేటువంటి సందర్భాలు ఏర్పడి ఉంటాయి. అటువంటి వారి గురించి కొంచెం ముఖ్యంగా దాసుడికి ఈ సంప్రదాయంలో ప్రవేశించి ఇందులో కొంత ప్రవృత్తి అనేది ఏర్పడిన తర్వాత చాలామందిని దాసుడు సేవించాడు. అప్పటికే మరి మరింగటి శ్రీరంగాచార్య స్వామివారి లాంటి వారు పరోపదించేశారు, అప్పటికి లేరు. ఈ ప్రస్తుత కాలంలో చాలా ప్రసిద్ధులుగా ఉండేటువంటి రఘునాథాచార్య స్వామి వారితో దాసుడికి చాలా ఘనిష్టమైన సంబంధం ఉంది. చాలా ఘనిష్టమైన, వారు కూడా చాలా అభిమానించారు. ఆ విధంగానే మరి ప్రస్తుత కాలంలో ఉండేటువంటి వారితో చాలామందితో పరిచయం ఉంది. కానీ ప్రత్యేకించి రఘునాథాచార్య స్వామి వారితో ఉండే సాహచర్యం, ఆ సంబంధం అనేది ప్రస్తావన చేయాలి. ప్రస్తావన చేయకపోతే నేను చెప్పే మాటలు పూర్తి కావు. వారు మా తాతగారికి, మా నాయనగారికి బాగా సన్నిహితులు. వీరంతా కూడా విజయవాడ సభల్లో కలుసుకునేవారు. విజయవాడ మన గోపాలాచార్య స్వామి వారు, పెదజీయర్ స్వామి వారు సభలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వీరంతా కలుసుకుని చాలా, నా తాతగారు అంటే చాలా గౌరవంగా ఉండేవారు. వారు రఘునాథాచార్య స్వామి వారు ఒకసారి అంతర్వేదిపాలెం పాలకొల్లు సభలకు వచ్చి, పాలకొల్లు అని నరసాపురానికి దగ్గరగా ఉంది ఒక ఊరు, అక్కడ సభలు జరిగితే అక్కడికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరి మా తాతగారిని సేవించాలని, అప్పటికే మా తాతగారు వృద్ధులు కదలలేకుండా ఉన్నారు, ఎక్కడికి రావడం లేదు, వారి సేవించాలని ప్రత్యేకించి వచ్చి ఒక 3 రోజులు మా తాతగారి దగ్గర ఉండి, అలాగే శాస్త్ర విషయాలు అప్పుడు కూడా ఏముంటాయి కనుక లోక వ్యవహారాలు వాళ్ళకి ఏం అక్కర్లా, శ్రీభాష్యంలో
లేకపోతే భగవద్ విషయంలో ప్రమాణ శ్లోకాలకి సమన్వయం ఎట్లాగా, అన్వయ అన్వయ క్రమంలోనా, వ్యతిరేక క్రమంలోనా, శ్రీరామాయణ శ్లోకానికి ఈ విధమైన నంబిళ్ళు వేశారు. ఇక్కడ స్వరాన్ని ఉద్దేశించి చేశారా, స్వరాన్ని ఉద్దేశించి కూడా పాశురాల్లో, మన దీవప్రబంధ పాశురాల్లో నంబిళ్ళ అనుగ్రహించేటప్పుడు కేవలం పదాంశం, ప్రత్యయం, సందర్భం ఇదే కాకుండా చర్చల్లో ఆళ్వారు చెప్పేటటువంటి ఆ స్వరంలో ఉండే తేడాన్ని బట్టి కూడా వేదంతో సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగింది కదా ద్రావిడ ప్రబంధం. ఆ దృష్టిలో కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యానం చేశారని పెద్దలు చెప్తారు. ఇలా ఈ విధమైన చర్చలే జరిగేవి. ఆ 3 రోజులు అలాగే జరిగేవి. సరే 3 రోజులు మాట్లాడిన తర్వాత వారు వెళ్ళారు. వారు వెళ్ళిన ఒక వారం రోజులకి మా తాతగారు ఆచార్య తిరుపతి చేరారు. వారు కూడా చాలా దుఃఖపడుతూ లెటర్ అది రాశారు. కొన్ని శ్లోకాలు కూడా అనుగ్రహించారు అనుకోండి. ఇంతకీ ఏమిటంటే ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది దాసుడికి. పెద్దల సంబంధం కలిగిన వాడు అనేటటువంటి ఒకనొక దృష్టి ఏర్పడింది కాబట్టి మొదటి నుంచి కూడా స్వామివారికి, రఘునాథాచార్య స్వామివారికి దాసుడు అంటే కూడా ఇష్టం. శ్రీరంగ ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీరంగరాజోత్సవాన్ని నేను రాసిన తర్వాత వారి మంగళాశాసనం కోసం పంపినప్పుడు చాలా సంతోషిస్తూ, నాయన చాలా బాగుంది, ఉత్తర శతకానికి కూడా నువ్వు చేయవలసింది, మీ తాతగారి కైంకర్యంగా నువ్వు చేయడం అనేది చాలా హేమ్న పరమామోద అని రాశారు. ఈ గ్రంథం ఈ సందర్భంలో శతాబ్ది ఉత్సవంలో మీ తాతగారి కార్యక్రమంలో చేస్తున్నావు, నేను తప్పకుండా వస్తాను ఆవిష్కరణకి. నేను ఆహ్వానించలా, వారి ఔదార్యం, నేను తప్పకుండా వచ్చి ఆవిష్కరణ సందర్భంలో సేవించుకుని ఎడతాను. సరే వారు రాలేకపోయారు, అది వేరే విషయం. అదే కారణం ఏదో వచ్చింది, అవాంతరం ఏదో వచ్చింది, రాలేకపోయి. ఆ తర్వాత దాసుడు ఏ గ్రంథం రాసి, ఇంచుమించుగా ఈ ప్రధానమైన ఏ గ్రంథం రాసినా వారి మంగళాశాసనానికి పంపించడం, వారు దాన్ని కటాక్షించి దాన్ని పర్యాలోచించేసి దాంట్లో ఏదైనా సర్దుబాట్లు ఏదైనా ఉన్నట్టయితే చెప్పి చేయడం జరిగింది. అలాగే వారిని దాసుడు ఈ ప్రాజెక్టులో చేరిన తర్వాత ఇంతకుముందు నేను అనుకున్నట్టుగా ఈ పబ్లికేషన్ కమిటీ, ఈ మన నారాయణ దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలకు పబ్లికేషన్ కమిటీని ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షులుగా పెట్టుకుని వారి ఎడిటోరియల్ కమిటీ, ఆ విధంగానే మన కామెంటేటోరియల్ కమిటీ అని చెప్పి 2-3 రకాలుగా కమిటీలు అవి ఏర్పాటు చేసినప్పుడు కమిటీలకన్నిటికీ కూడా వారి సలహాతోటి వారిని అధ్యక్షులుగా దాసులు ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా వారు జరిపినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా దాసుడిని వాత్సల్యంగా ఆహ్వానించేవారు. దాసుడు వీలైనంత వరకు వెళ్ళారు. వారి కుటుంబంతో కూడా దాసుడికి ఇప్పటికీ అవినాభావ సంబంధం ఉంది. అదే విడదీయరాని సంబంధం రఘునాథాచార్య స్వామి వారితో దాసుడికి ఉండేటువంటి వారితో కటాక్షింపబడడం ఒక యోగ్యతగానే దాసుడు భావిస్తాడు. అలాగే అప్పలాచార్య స్వామి వారిని కూడా దాసుడు వారితో కూడా ఇంత ఎక్కువ పరిచయం లేదు, కానీ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారితో కూడా దాసుడికి పరిచయం ఉంది, వారిని సేవించుకున్నాడు. తర్వాత అనంతస్తవం అనే ఒక గ్రంథం, మన తిరువనందాళ్వాన్ వైభవాన్ని శ్లోకాలు, కొన్ని శ్లోకాలుగా 32 శ్లోకాలు ఎంతో అనుకుంటా, దానికి దాసుడు వ్యాఖ్యానం రాసి అప్పలాచార్య స్వామి వారికి పంపిస్తే దాన్ని కూడా వారు అనుగ్రహించి మంగళాశాసనం చేశారు. అనంతస్తం అనేది వారు రాసిన, అనంతస్తవం అనేది నెల్లూరు కెఎస్ రామానుజాచార్య స్వామి వారు రాశారు. వారికి దాసుడిని వ్యాఖ్యానం చేయమన్నారు. రాసి ఆ పబ్లికేషను పబ్లిష్ అయిన తర్వాత, దాన్ని ప్రింట్ అయిన తర్వాత పెద్దల మంగళాశాసనం కోసం అని వారికి పంపిస్తే వారు కూడా చాలా సంతోషించి చేశారు. అలాగే మన రంగరామాంజీయర్ స్వామి వారు కానీ, ఇది కాకినాడ రంగరామాంజీయర్ స్వామి వారు, అలాగే మన రామచంద్రజీయర్ స్వామి వారు, సరే చిన్నజీయర్ స్వామి వారు అయితే సరే వారు అంతా కూడా దాసుడిని అభిమానించారు. మన 2023లో అనుకుంటాను దాసుడికి గోపాలోపయనం ఇవ్వడం జరిగింది చిన్నజీయర్ స్వామి వారు. ఆ విధంగానే రామచంద్రజీయర్ స్వామి వారు కూడా 2-3 సార్లు ఈ మధ్య కూడా ఈ సంవత్సరమే మన వారి గోపాలోపయనం అని వారి గోపాలోపయనం కాదు, గోపాలదేశిక పురస్కారం. అలాగే రఘునాథాచార్య స్వామి వారి సంస్థ ద్వారా
ఇవన్నీ విషయాలు కావు. అది దాసుడి యోగ్యత గురించి కాదు, పెద్దల సంబంధాన్ని పురస్కరించుకుని ఆ విధంగా దాసుడిని గుర్తించారని దాసుడు భావిస్తాడు. అడిగిన స్వామి, ఇంతమంది పెద్దలు వాళ్ళందరూ దేవుడి ద్వారా మాట్లాడుతున్నట్లుగా భావిస్తున్నాము. మన ఈ తరం యువకులకు ఒక సందేశంగా ఇవ్వాలి దేవుడు అనుగ్రహించి. దాసుడు ఇచ్చే సందేశం ఒకటే, ఈ మన ప్రత్యేకించి సంప్రదాయానికి మన మతానికి సంబంధించిన కుటుంబాల్లో ఉండేవారు ఏ యువకులైనా ఎవరైనా సరే వారికి ఒక బాధ్యత ఉంది అని దాసుడు భావిస్తున్నాడు. మనకి 24 గంటలు భగవంతుడు టైం ఇచ్చాడు. నా వాయులుండే నమో నారనావెన్ని ఓవాదు రెక్కం ఊరై ఉండే, ఎందుకయ్యా ఈ విధంగా పాడైపోతున్నారు అనేవారు అన్నట్టుగా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి నందంతి ఉదిత ఆదిచ్చే నందంతి అస్తమితే రావు ఆత్మనః నావు ఉద్యంతే అని మన రామచంద్రమూర్తి బాధపడినట్టుగా మనకి భగవంతుడు 100 ఏళ్ళు ఇస్తాడో 80 ఏళ్ళు ఇస్తాడో 50 ఏళ్ళు ఇస్తాడో తెలియదు. మన అదృష్టవశాత్తు ఈ సంప్రదాయానికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టిన వారం మన యువకులుగా ఉండేటువంటి వారికి దాసుడు ఇచ్చే సలహా అయితేనేమి, సందేశం అయితేనేమి, విజ్ఞప్తి అయితేనేమి, ఏదైనా అనుకోండి, అంటే మన సంప్రదాయాన్ని వదలద్దు. జీవితంలో ప్రతిరోజు కూడా ఎంతో కొంత అరగంటో గంటో 10 నిమిషాలు ఎంత వీలైతే అంత దాని మీద ఆ కాలాన్ని వెచ్చించి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ఒకటి. దాన్ని ఇతరులకు వాడు వినలేదా అది వేరే విషయం. ఇప్పుడు ఆళ్వార్ లాంటి వారు ఇది అన్న ఉలగ ఇయర్కై అని చెప్పి అన్నవారే சொல்லுவன் கேண்மினோ சொன்னால் విరోధం ఇది ఆహిలం சொல்லுవన్ కేణ్మినో. మరి ఎంతగా వారు లేకపోతే వారి భగవద్ అనుభవంతో వారి పూర్తి కాలేదే వారి ప్రబంధం. అందువల్ల మనం కూడా మన కర్తవ్యం కూడా ఆ విధంగా చెప్పడం. ఆడవాళ్ళు మనకేం సందేశం ఇస్తున్నారంటే, ఎవరైనా వారి జీవితాన్ని స్వానుభవం కోసం మాత్రమే కాకుండా తాను స్వధర్మం కోసం దానిని యాజ్యమైనంత పట్టుగా నిలబెట్టుకుని ఆచరించడం కోసంతో పాటుగా ప్రత్యేకించి మన కుటుంబంలో మనకు తెలిసిన వారికి తెలియజెప్పి తద్వారా దాన్ని పరిరక్షించడం, వ్యాప్తికి కారణం కావడం అనేది ప్రతి వాళ్ళ యొక్క కర్తవ్యంగా దాసుడు భావిస్తున్నాడు. అందులోకి మన పూర్వాచార్యులు మనకు అందించినటువంటి అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. మన భగవద్రామానుజుల వారికి ముందుంటే ఆచార్యులు అయితేనేమి, తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు అయితేనేమి మనకు ప్రసాదించిన ఈ అమూల్యమైనటువంటి వాంగ్మయాన్ని ప్రస్తుత కాలంలో పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత. పరిరక్షించుకోవడం అంటే ఏమిటి అంటే, దాసుడు ఒక్క విషయం మాత్రం కొంచెం వినడానికి కష్టంగా ఉన్నా చెప్తాడు. ఎవరు ఏం చెప్పినా పూర్వాచార్య హృదయానికి ఆ పరిధిని మించి అర్థాలు చెప్పకూడదు. తన నెంజిల్ తోత్తినదే చొల్లి ఇది శుద్ధ ఉపదేశవరవాతదన్బర్. తర్వాత ఏమంటారో వరే మనవడంలో చెప్పారు. కాబట్టి అటువంటి వర్గంలో మనం చేరకుండా మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీడియా చాలా వచ్చేసి సాంకేతిక సౌకర్యాలు చాలా వచ్చాయి. మనం ఒక మాట చెప్పామంటే దాని ప్రభావం వినేవాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మనం ఏదైనా సంప్రదాయ విషయం చెప్పేటప్పుడు పెద్దలు నడిచినటువంటి మార్గంలో చెప్పడమే. దానికి ఆ పరిధిలో మనం ఎన్ని యోజనలైనా చేసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మన నంబిళ్ళ యోజన ఉంటుంది, మన దేవరావారికి తెలియంది కాదు. ఇప్పుడు ప్రియవాచ్యం వెళ్ళై 4000 24 నంబిళ్ళై 736 అలాగే అడగే మన వాళ్ళ జీరు 12 ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికక్కడ ఈ 12 ఈడుకి అయితే చాలా తేడాలు ఉంటాయి. ఆ విధంగానే మన 24 నంబిళ్ళ ఈడికి కూడా తేడాలు ఉన్నాయి. కొన్ని చోట్ల తేడాలు ఉన్నాయి, అంటే అంత ఎక్కువగా కాకపోయినా తేడాలు ఉన్నాయి. ప్రియవచ్చంబిళ్ళే సాక్షాత్తు నంబిళ్ళే శిష్యులే కదా. ఎందుకు తేడాలు వచ్చాయి అంటే మహామతీనాం మతయశ్చ భిన్నాః. ఇలాగ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకే పదాన్ని, ఒకే ప్రయోగాన్ని
ఒక దృష్టిలో ఒక సమన్వయం చేసి ఒక స్వారస్యం చెబుతారు, ఇంకో దృష్టిలో సమన్వయం చేసి ఇంకో స్వారస్యం చెబుతారు. అవి రెండు ఏవై ఉండాలి, ఆ పరిధిలోకి చేరి ఉండాలి, ఆ డొమైన్లోనే ఉండాలి, అది దాటి వెళ్ళకూడదు. అది దాసుడు ఒకటి వ్యాప్తి కోసం ప్రయత్నం చేయడం, రెండవది సంప్రదాయ విరుద్ధంగా కాకుండా ఉండడం. వ్యాప్తి ఎంత అవసరమో సంప్రదాయంలో ఉండేటువంటి పడికట్టు కూడా, డిసిప్లిన్ కూడా చాలా అవసరం. లేకపోతే ఇది పరిపరి విధాలు వెళ్ళిపోయి ఎవడో ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పేసేటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని యువకులుగా ఉండేటువంటి వారంతా కూడా దానికోసం ప్రయత్నం చేయాలని, ఆ విధంగా శ్రీయపతి అనుగ్రహిస్తాడని రామానుజుల వారు మన పూర్వాచార్యులందరూ కూడా కటాక్షిస్తారని దాసుడు భావిస్తూ దేవర వారికి అనేక కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాడు. అడిగిన స్వామి, దాసుల యొక్క ప్రార్థనను స్వీకరించి ఇక్కడ వేంచేసి మమ్మల్ని అందరినీ ధన్యులు చేశారు. చూసే ప్రేక్షకులు అందరూ కూడా ధన్యులయ్యారు. ఇటువంటి మహాత్ములు మన కార్యక్రమానికి రావటం, అక్కడొచ్చి తమ గురించి, తమ పెద్దల గురించి, మన సంప్రదాయం గురించి తెలపటం మనకు పెద్ద సౌభాగ్యము అనే చెప్పాలి. అటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో కార్యాలు చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. అవన్నీ కూడా మన కోసమే అనేటువంటి ఒక భావన మనకు కలగాలి. స్వామి ఇంచుమించు 100లో పుస్తకాలు రాశారు. ఇంచుమించు 300-400 పుస్తకాలు అయితే ఉంటాయి అని అంటున్నారు. దాసుడు కొన్ని సేవించేటువంటి భాగ్యము చేసుకున్నాను. అటువంటి ఆ పుస్తకాలు కానీ, ఇంకెన్నో మన పూర్వాచార్యులు రచించినటువంటి గ్రంథాలు కానీ, అవన్నీ కూడా ఎవరి కోసం అంటే మన కోసమే. అందుకని వీళ్లకు మనము కృతజ్ఞతను ఎలా ఆవిష్కరించుకోవచ్చును అంటే వాటిని చదవటం ద్వారా, తద్వారా మనని మనం సరిదిద్దుకొని ఆచరణను కూడా మార్చుకోవాలి. అదే మనము వాళ్లకు నివేదించేటువంటి కృతజ్ఞత అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుపుకుంటాను. యువకులు అని చెప్పేసరికి మిగతా వాళ్ళు వద్దని కాదండి. ఏ వయసులో ఉన్నా సరే సంప్రదాయానికి అవిరుద్ధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుకుంటున్నాము. యువకులకు శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మారారంటే ఇంకా పెద్ద మార్పులు వస్తాయి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకించి చెబుతున్నామే కానీ అందుకని వాళ్లకు మాత్రమే అని కాదు. అలా స్వామివారులకు, ఇలాంటి స్వామివారులకు మనము నివేదించే కృతజ్ఞత ఇదే అనే విషయాన్ని మీరందరూ కూడా మీ మనసులో స్థిరంగా పెట్టుకోగలరు అని ప్రార్థించుకుంటాను. స్వామి, దాసుడు ఎప్పుడు కూడా ఈ పాడ్కాస్ట్ సమాప్తి చేసేట ఒక మాట అంటాను, తలయల్లాల్ కైమారిలే అని అంటాను. మన గోదాదేవి చెప్పేటువంటి ఒక మాట అది. మన భగవంతుడు మనకు చేసేటువంటి ఉపకారము, ఆచార్యులు మనకు చేసేటువంటి ఉపకారము, దానికి మనం ఏం ప్రత్యుపకారం చేయలేం. మనం చేయగలిగింది ఏంటి అంటే ఒక నమస్కారం పెట్టి దీనికన్నా పెద్దగా ఏం చేయలేను స్వామి అని చెప్పటమే. అదే మాటను గోదాదేవి ప్రయోగించింది. దాన్ని దాసుడు కూడా ఇక్కడ ప్రయోగించుకున్నాను. తలయల్లాల్ కైమారిలేని స్వామి, ధన్యులమయ్యాము. దేవర వారి కృప మా మీద, మా కార్యక్రమం మీద, అందరి మీద కూడా ఎప్పుడూ ఉండాలి అని ప్రార్థించుకుంటూ దాసుడు దీంతో పూర్తి చేసుకుంటాను స్వామి. అడియన్ రామానుజదాసన్ స్వామి.